లేపబడతారు, కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి లేపబడతారు, మరికొందరు నిందల పాలవడానికి, నిత్య హేయులవడానికి మేలుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు అనగా సమాధులలో ఉన్న వాళ్ళు రెండు భాగాలుగా నేను చేస్తున్నాను. ఒకటి నిత్య జీవమునకు వెళ్ళేటువంటి వాళ్ళు, రెండు నిందల పాలుగుటకు నిత్య హేయులుగా ఉన్నవాళ్ళు. మనం ఎప్పుడైనా సమాధి తోటలోకి వెళ్తే, నేను ఒకరోజు కావలని ఒక పట్టణానికి వెళ్ళాను. సమాధుల తోటకు నేను వెళ్ళాను. అది కూడా కావలి పట్టణంలో ఒక ఇల్లు ఓపెన్ చేయడానికి నన్ను తీసుకెళ్లారు. ఆ ఇంటి ఓపెన్ నేను వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ ఇల్లు ఎలా ఉందనంటే కరెక్ట్గా ఆ సమాధుల తోటకు ఎదురుగానే, అంటే సమాధులు ఉన్న ప్రదేశంలోనే ఆ ఇల్లు కట్టబడింది. పాస్టర్ గారు నన్ను ఆ ఇంటికి ఓపెనింగ్కి తీసుకెళ్లారు. నేను అన్నాను, అదేంటండి ఆశ్చర్యంగా ఉంది, ఎవరైనా విశాలమైన స్థలంలో ఇల్లు కట్టుకుంటారు, లేకుంటే ఎక్కడైనా ఇరుకైనటువంటి మార్గాలు ఇల్లు కట్టుకుంటారు, ఇవేంటి ఈ బ్రదర్ ఏంటి, ఈ సిస్టర్ ఏంటి ఈ సమాధులకు ఎదురుగా ఇల్లు కట్టుకున్నారు? భయంగా ఉంటుంది కదా. ఎదురుగానే సమాధులు, ఒక గోడ మాత్రమే అడ్డుంది. వారి ముఖద్వారం కూడా సమాధులకు ఎదురుగానే ఉంది. నేను వారిని అడిగాను, బ్రదర్ ఒకసారి మీరు ఆలోచించారా ఎందుకు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు? ఎప్పుడు చూసినా సమాధులు రావడం, హైందవులు, ముస్లింస్, క్రైస్తవులు, రకరకాల సమాధులతోటిది, తప్పెట్లు, తాళాలు, రోజు ఆ యొక్క కాలిపోయిన శవాల వాసన, అంతకంటే ఎక్కువగా భయంకరమైనటువంటి వికృతమైన ఏడుపులతో నిలయమైన ప్రదేశం ఇది. ఇక్కడ ఈ శ్మశానానికి ఎదురుగా ఇల్లు కట్టుకోవడం ఏంటి బ్రదర్ మీరు అనంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు సిస్టర్ గారు వచ్చి నాతో ఒక మాట చెప్పారు. అయ్యా, ఇక్కడ ఎందుకు నేను ఇల్లు కట్టుకున్నానంటే దీనికి ఒక అర్థం ఉంది. నా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబూర ధ్వని ఒకటి మోగుతుంది. కడబూర ఒకటి మోగగానే ఉన్న పాటున మొదటగా ఈ సమాధులని తెరవబడి ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళు మొదట పైకి లేస్తారు. మొదట పైకి లేస్తారు. ఎప్పుడైతే సమాధులు తెరవబడతాయో అప్పుడు వెంటనే నేను సిద్ధపడతాను. దేవుని రాకడ వచ్చింది, దేవుని సూచన ఇది. సమాధులు తెరవబడ్డాయి, దేవుని బూర వినబడింది. కాబట్టి మృతులైన వారు మొదట లేస్తారు. పునరుత్థానం మొదట జరిగేది ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళకే. ఆ తరువాత సజీవులమైన మనకు జరుగుతుంది. కనుక అప్పుడు సిద్ధపడ్డానికి ఈ బుద్ధిహీనత కలిగిన జీవితంలో భయం ఉంటుందని మేమే దేవుని కొరకు తీర్మానం చేసుకుని ఈ శ్మశానం ఎదురుగా ఇల్లు కట్టుకున్నామన్నారండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి భయం ఏంటంటే, ఎప్పుడు దేవుని రాకడ వస్తుందా, ఎప్పుడు కడబూర ధ్వని మోగుతుందా, ఎప్పుడు సమాధులు తెరవబడతాయి, ఎప్పుడు ఈ సమాధుల్లో నుంచి అనేక మంది పరిశుద్ధులు లేపబడినారు. మొదట యేసుని ఎదుర్కొంటారు. ఆ తరువాత సంఘములో ఉన్న పరిశుద్ధులు, ఆ తర్వాత మనందరము రెప్పపాటులో మార్చబడతాం. ఆమేన్. ఇప్పుడు మొదటి అవకాశం ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? సమాధులలో ఉన్న వారికి ఇవ్వబడింది. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఇప్పటి నుండి అంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవితాన్ని అప్పగించి, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని, క్రీస్తు కొరకు తమ్మును తాము సజీవ యాగంగా అప్పగించుకొని, ఈ లోక మాలిన్యము ఆత్మ కంటకుండా బ్రతికి, క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తు కొరకు క్రీస్తులో చనిపోయిన వారికి మొదట పునరుత్థానము వారే లేపబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అందుకే వాక్యంలో రాయబడింది, కొందరు నిత్య జీవమును అనుభవించుటకు అని రాయబడింది. ఈ రాత్రి ఇక్కడ ఇద్దరు అనగా రెండు రకాలైన మనుషులు ఉన్నారు. ఒకటి నిత్య జీవం కొరకు ఎదురు చూసే గుంపు ఒకరు ఉన్నారు. మరొకటి దేవుని నిత్య జీవాన్ని తిరస్కరించే వారు ఒకరు ఉన్నారు. మరొకరేమో బుద్ధి కలిగిన వాళ్ళై ఉన్నారు, మరొకరేమో బుద్ధి లేని వారై ఉన్నారు. మరొకరేమో వెలుగు సంబంధులైనారు, మరొకరేమో చీకటి సంబంధులైనారు, మరొకరేమో ఆత్మ సంబంధులైనారు, మరొకరేమో శరీర సంబంధులైనారు. రకరకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. గోధుమలు, గురుగులు ఏ రీతిగా అయితే కలిసి మెలిసి ఒకే పొలములో ఉన్నాయో, ఈ లోకములో కూడా పరిశుద్ధులు, పాపులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, ఎరిగిన వాళ్ళు, నీతిమంతులు, అనీతిమంతులు కలిసే ఉన్నారు. చీకటి ఉంది, వెలుగు ఉంది, కలిసే ఉంది.
భక్తిపరులు ఇక్కడే ఉన్నారు, భక్తిహీనులు కూడా ఇక్కడే ఉన్నారు, కలిసే ఉన్నారు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి దేవుడు సిద్ధపరిచే జీతము ఆయన తీసుకొని భూలోకానికి రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు ప్రతి వానికి సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని భూలోకానికి రాబోతున్నాడు. మనుషుడు విత్తేటప్పుడు విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నాడు. బాగా గమనించండి, మనుషుడు విత్తేటప్పుడు విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నాడు అయ్యా. కానీ ఆ విత్తేటప్పుడు ఆ యొక్క విత్తులో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క చెట్టును మాత్రం ఏ మనుషుడు నిర్మించట్లేదు. ఆమేన్. విత్తేటప్పుడు విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నాడు. ఆ విత్తనానికి తగిన శరీరాన్ని ఈ మనుషుడు సమకూర్చలేడు. వాడు విత్తింది కేవలం విత్తనమే. అది భూమిలో పడి చనిపోయిన తరువాత అది మర్రి విత్తనం అయితే మర్రి మొలకొస్తుంది, వరి విత్తనం అయితే వరి మొలకొస్తుంది, అవి గోధుమ విత్తనం అయితే గోధుమ మొలకొస్తుంది. నువ్వు ఏ విత్తనం అయితే విత్తబడతావో అదే విత్తనము కలిగినటువంటి వృక్షము లేదా మొలక అందులో నుంచి బయటకు వస్తుంది. ఆమేన్. ఇప్పుడు మనుషుడు మొలకని విత్తుతున్నాడా, విత్తనాన్ని విత్తుతున్నాడంటే విత్తనాన్ని విత్తితేనే మొలక బయట వస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆలోచిద్దాము. నీవు నేను ఈ శరీరాన్ని ధరించుకుని ఉన్నాము, నీవు నేను ఈ శరీరంలో మూలుగుతున్నాము, నీవు నేను ఈ శరీరంలో అనేకమైన ప్రసవ వేదన పడుతున్నాము. కానీ ఈ శరీరానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు ఏంటంటే నువ్వు మొదట విత్తబడాలి భూమిలో. నేను పరలోకంకి వెళ్ళిపోతానని చాలా మంది అంటారు. కొంతమంది అంటారు, అయ్యా నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను, నేను ఈ ఇబ్బందులు పడలేకపోతున్నాను, నాకు చావు వస్తే బాగున్నాయ్యా, నేను చచ్చిపోతే బాగున్నాయి అంటారు. కొంతమంది అంటారు, అయ్యా నేను పాపం చేస్తూనే ఉన్నాను అయినా దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యా నేను బలహీనతలను బతికే ఉన్నాను, అందరూ బతికినట్టు నేను కూడా బతుకుతున్నాను, నాకు పెద్ద తేడా ఇవి అనిపించట్లేదు. మరికొంతమంది అనుకుంటారు, అయ్యా నేను దశమ భాగం ఇవ్వకపోయినా నేను సంఘంలో ఆశీర్వాదకరంగానే ఉన్నాను, అయ్యా నేను ఏమీ దేవుని కోసం చేయకపోయినా అందరిలాగా దీవించబడుతున్నాను, ఏమీ పెద్ద తేడా లేదనుకుంటుంటారు. ఈ రాత్రి దేవుని ఆత్మ చెప్తుంది, మనుషుడా నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఈ రాత్రి చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు, ఈసారి నువ్వు చాలాసార్లు అనుకోవచ్చు, అయ్యా నేను దేవుని కోసము ఇన్ని బలహీనతలు మనసులో పెట్టుకొని నేను భక్తిపరుడుగా చాలామంది అవుతున్నా, ఆయన నా మీద కృప చూపిస్తున్నాడే. నేను పాపం చేస్తూ ఉన్న దేవుని సన్నిధిలో నేను భక్తిపరుడుగా బతుకుతుంటే నన్ను కూడా చూసి చూడనట్టు ఎగ్జంప్షన్ ఇస్తున్నాడే. నేను అన్ని విషయాల్లో దేవుని కోసం బ్రతుకుతుందన్న మాటే గాని ఆత్మ సంబంధంగా చచ్చి చాలా కాలం అయింది. నిన్నే ఆత్మ సంబంధంగా చచ్చి నువ్వు చాలా కాలం అయింది. ప్రార్థనలో చచ్చిపోయావు, ఆత్మలో చచ్చిపోయావు, భక్తిలో చనిపోయావు. జీవప్రదాత అయిన యేసుకు దగ్గరగా ఉండిన చాలా కాలం అయిపోయింది నీ జీవితంలో. చచ్చిన శవం ఏ రీతిగా అయితే కుళ్ళు కంపు కొడుతుందో నీ ఆత్మీయ జీవితం కూడా లోపల పరిశీలించి చూస్తే అంత దుర్గంధమైన వాసన వస్తుంది. నువ్వు ఎంత పరిమళమైనటువంటి సువాసన కలిగిన ఫ్రాగ్రెన్స్ కొట్టుకున్నా, ఎన్ని సెంట్లు నువ్వు వాడినా నీ ఆత్మకు పట్టిన దుర్గతి మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. కానీ నీకు తెలుసు, ఎవరినైనా నువ్వు మోసం చేయగలవు. కానీ నీ శరీరం లోపల ఉన్నటువంటి, నీ శరీరాన్ని అంటుకున్నటువంటి ఒక మనస్సాక్షి కలిగిన వ్యక్తిని మాత్రం నువ్వు మోసము చేయలేవు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ మనస్సాక్షి ఏం చెప్తే తెలుసా? అరే భక్తిహీనుడా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదురా, భక్తిహీనురాలా ఈరోజు నువ్వు వాక్యం చదవలేదు, నువ్వు పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించుకున్నావు, నువ్వు చచ్చిన తర్వాత నిజంగా దేవుని కోసం లేపబడుతావా? వాక్యంలో రాయబడింది, కొందరు నిత్య జీవమును అనుభవించుటకు మేలుకొంటారట. కొందరు నిత్య జీవాన్ని పొందడానికి, ఆ నిత్య జీవాన్ని పొందడానికి మేలుకునే జాబితాలో నువ్వు ఉన్నావు, లేకుంటే హేయులై నిందల పాలవడానికి అనగా తీర్పులోకి రావడానికి సిద్ధపడిన వ్యక్తికి ఉన్నావు. ఈరోజు నువ్వు పరిశీలించుకోవాలి. ఒకానొక ఊరిలో ఒక నిరుపేద, ఆ పేదవాడుకున్న ఆశ ఏంటంటే నేను ఆ కోటలో ఉన్నటువంటి అప్పాదొర అయినటువంటి ఒక రాజుగారిని కలుసుకోవాలి. ఆ అప్పాదొర అయినటువంటి రాజుగారు ఆ కోటలో ఉన్నాడు. నేను ఆ కోటలోకి వెళ్ళాలంటే ఆ రాజుగారు నేను చూడాలి, ఆ రాజుగారు నేను కలుసుకోవాలి, ఆ రాజుగారిని నేను చూసి ఆ రాజుగారికి నా మనసులో ఉన్న బాధంతా చెప్పుకోవాలి. నేను రాజుగారి కోటలోకి వెళ్ళాలని ఆ మనుషుడు ఆ అప్పాదొర అయినటువంటి కోటకు తాను ప్రయాణమయ్యాడు. అప్పాదొర అయిన కోటకు తాను ప్రయాణమయ్యాడు. ఇప్పుడు తన గురి, తన నిర్దేశకత ఏంటంటే అప్పాదొర అయినటువంటి ఆ రాజుగారిని చూడాలని.
ఆ మనుషుడుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఆ రాజుగారిని నేను చూడాలి, ఆ రాజుగారిని నేను కలుసుకోవాలి, ఆ రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని నా జీవితంలో అనుభవించాలని ఈ మనుషుడు యాచిస్తూ, హృదయములేమో యాచించే జీవితము, కానీ అంతరంగంలో మాత్రం వైరాగ్యం చావలేదు. పైకేమో బలహీనుడుగానే ఉన్నాడు, కానీ ఆత్మలో మాత్రం దేవుని కొరకైన తృష్ణ చావలేదు. అందరూ చూస్తూ ఉంటే జీవితం పేదరికమే కావచ్చు, కానీ ఆత్మలో మాత్రం ఏదో ఒక తెలియని ఐశ్వర్యవంతుడైన దేవుని కోసం వెతుకులాట. అంతరంగంలో ఎవరికి కనబడినటువంటి ఆవేదన యవనస్తుడుకుంది. ఈ యవనస్తుడు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను అప్పాదొరైని కలుసుకోవాలి, నేను అప్పాదొరైని కలుసుకోవాలి, నేను అప్పాదొరైని కలుసుకోవాలి, నేను అప్పాదొరైని చూడాలని ఈ కుర్రోడు ఆశంతా ఏంటంటే, నేను ఆ రాజును కలుసుకోవాలి, ఆ రాజును చూడాలి, ఆ రాజుతో నేను ఆనందించాలి, ఆ కోటలోకి వెళ్ళి నేను సంతోషించాలని హృదయంలో ఇంత ఆశతో జీవిస్తున్నాడు. కానీ ఆ కోటలో ఉన్న అప్పాదొరైని చూపించడానికి ఎవరూ ఇతనికి సహకరించట్లేదు. ఎన్నిసార్లు ఇక్కడికి వెళ్ళినా అక్కడున్న ద్వారపాలకులు వీడిని లోపలికి రానియడం లేదు. బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నన్ను ఆ కోటలోకి పంపించండి, just he shall open the door to me, then I will be enter into the, I will see to the అప్పాదొరై. He is the great and mighty and the conqueror of the king. ఇతను గొప్ప రాజు అయి ఉన్నాడట. ఆ రాజుని నేను చూడాలని చాలా సార్లు సొంత ప్రయత్నాలతో వెళ్ళాడు, కానీ అక్కడున్న భటులు వీడికి మార్గము కొరకు ద్వారము తెరవబడలేదు. ఈ లోపల అక్కడున్నటువంటి ఒక మహమ్మదీయుడు వచ్చి, ఆ మహమ్మదీయుడు వచ్చి, क्या बेटा क्या करता हूं ये, तुम्हारा नाम क्या रे, तुम्हारा नाम क्या? అయ్యా నాకున్న ఒకే ఒక ఆశ అయ్యా, నేను ఆ కోటలోకి వెళ్ళాలి, నా సొంత ప్రయత్నాలు చేశాను కానీ ఆ కోటలోకి వెళ్ళలేకపోతున్నాను, నా సొంత మార్గాలు వెతికాను అయినా నేను ఆ కోటలోకి వెళ్ళలేకపోతున్నాను, కానీ నీవైనా నాకు దారి చూపించగలవంటే. ఇతను అంటున్నాడు, క్యా రే బేటే, మే బాత్ కర్ను, मैं कुरान को बोलूं, యేసు మసీహ్ మే, నాకు యేసుక్రీస్తు ప్రభు తెలుసు, అయినా ఆయన దేవుడు కాదు, ఒక ప్రవక్త అని మాకు మాత్రం తెలుసు. ఏదైతే ఉంది నీకు అప్పాదొరైని చూపిస్తానని ఆ యొక్క వ్యక్తిని ఆ అప్పాదొరైన కోట దగ్గరికి మెల్లగా తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటి? అప్పాదొరైని చూపించడానికి మార్గము తెలుసు, కానీ ఆ మార్గం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మహమ్మదీయుడు అంటున్నాడు, అయ్యే అప్పాదొరైకి దారి ఇవ్వండి, నేను అప్పాదొరైని కలుసుకోవడానికి వచ్చాను, మాకున్నటువంటి ఆచారాలను బట్టి, మాకున్న అలవాట్లను బట్టి దయచేసి ద్వారం తీయండి అంటే వాళ్ళు అన్నారు, మీకు నేను ద్వారాన్ని తెరవము అన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ మీద నేను ఆశ పట్టుకొని ఇక్కడికి వచ్చాను అయ్యా, ఎంతో ఆశతో నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మి ఇక్కడికి వచ్చాను, అయినా నన్ను నీ కోటకి ఎందుకు పంపట్లేదనంటే, ఏమో బేటా నాకు తెలియదు, నాకేదో నీకు తెలిసింది కొన్ని చెప్పాను, అయినా ఆ తోటకి దారి ఇవ్వలేదు, ఆ కోటలోకి వెళ్ళాలంటే నాకు ఇక్కడ వరకే మార్గం తెలుసు, ఆ తర్వాత నాకు మార్గం తెలియదని ఆ మహమ్మదీయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి నిరాశలోనే మిగిలిపోయాడు. సత్యము కోసం అన్వేషిస్తున్నాడు, సత్యం కోసం పరిగెడుతున్నాడు, సత్యం కోసం అన్వేషిస్తున్నాడు. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి, ఏమిరా నాయనా ఇక్కడ నిలబడున్నావు, నీకు మార్గమే తెలియదా? ఇదిగో మా శ్లోకాలు ఇలా రాయబడింది, ఏషం సర్వేషం ఏషం సర్వస్యం యశోంతర్యాం ఏషాయని అని. నీకు ఆ కోటకు దారి చూపిస్తాను రా, మా వేదాలలో మా పురాణాలలో ఇలాగుంది, నాతో పాటు రా అని వాడిని తీసుకెళ్తుంటే వీడు అంటున్నాడు, అయ్యా అయ్యా నిన్నటి రోజున ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, మార్గం చూపిస్తానన్నాడు, అయినా మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను అప్పాదొరైని కలుసుకోలేకపోయాను, అప్పాదొరైని చేరుకోలేకపోయాను, అప్పాదొరైతో మాట్లాడలేకపోయాను, నిరాశతో వెనుదిరిగానయ్యా, కనీసం నువ్వైనా నన్ను ఆ వ్యక్తిని కలుసుకున్నట్టు చేస్తావా అనంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అప్రాష్టుడా నా మాట నమ్మురా, నువ్వు ఎందుకురా నువ్వు అలా సందేహిస్తున్నావు? నువ్వు జాతస్యం మరణం ధ్రువం ధ్రువం అని రాయబడింది. శ్లోకం ఏం చెప్తుందో తెలుసా? నహోతో నభియానని రాయబడిందిరా, నేను నీకు దారి చూపిస్తాను రా అని ఆ శ్లోకాలన్నీ వల్లిస్తూ ఆ కోట దగ్గరికి తీసుకుని వెళ్ళాడు.
ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఏయ్ కోటకి దారి ఇవ్వండి, మేము అప్పాదొరైన చూడడానికి వచ్చాము అనంటే ఆ భటులు చెప్పారు, మీకు ద్వారాలు తెరవబడవు, వెళ్ళండి అన్నారు. మీకు ద్వారాలు తెరవబడవు. ఈ ద్వారము తెరవబడాలంటే ఒక అర్హత కావాలి. such of the ability and standard for the one person. ఆ వ్యక్తి మాత్రం వస్తేనే ఈ ద్వారాలు తెరవబడతాయి. ఇంక ఎవరు వచ్చినా, పుక్కుట పురాణాలు వచ్చినా, 3 కోట్ల మంది వచ్చినా, చివరకు సకరకాలైనటువంటి వేదాల సైతం ఘోషించిన ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం అక్కడ కనబడునందున ఈ ద్వారాలు తెరవబడవు, వెళ్ళండి అన్నాడు. ఈ వ్యక్తి వాడిని తిడుతూ, రై ఈ కొబ్బరికాయ తీసుకొచ్చి నేను నెత్తిని పగలగొట్టి నేను చావు కొట్టాలరా, చావు, నీ చావు నువ్వు చావని వాడు దూషిస్తూ వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి నిరాశలో పడిపోయాడు. నిరాశలో పడిపోయి ఎదురు చూస్తున్నాడు. అయ్యా నన్ను ఎవరు ఆ కోటకు చేరుస్తారయ్యా? those who are the enter into that heavenly of the gate, nobody cannot that open it. ఎవరు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆ ద్వారం దగ్గరికి ఎవరు సమీపించలేకపోతున్నారు అని ఏడుస్తూ ఉంటే ఈ వ్యక్తి యొక్క నిస్సహాయతను చూసి ఈ వ్యక్తిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మనిషి యొక్క జీవితాన్ని వెతకడానికి, మనిషిని అన్వేషించడానికి, మనిషి యొక్క హృదయాన్ని పరిశీలించడానికి ఏకైక వ్యక్తి వెతుక్కుంటూ భూలోకానికి వచ్చినటువంటి నజరేయుడైన యేసు మాత్రమే దేవుని కుమారుడైన క్రీస్తు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. He is the only and superior of the God. Nobody cannot stand before him, nobody cannot like to him, but he is the only, the sovereignty of the worship of the God. ఈయన కంటే దేవుడనే పడినటువంటి పదానికి అర్హులైన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆ వ్యక్తి ప్రేమతో అంటున్నాడు, బిడ్డా బిడ్డా, ఎవరి కోసం నువ్వు చూస్తున్నావు? ఎందుకు ఇక్కడ నిరాశతో ఉన్నావు? ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఆ కోటలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అది అప్పాదొరై ఉన్న కోట. ఆ అప్పాదొరై కోటలో ఉన్నటువంటి వ్యక్తిని నేను చూడాలనుకుని ఎంతో ఆశతో వచ్చాను. ఎన్నో ఆచారాలు నాకు కనబడ్డాయి, ఎన్నో గ్రంథాలు నాకు ఘోషించాయి, ఎన్నో మత సంబంధమైన వ్యక్తులు నా జీవితంలో తారసపడ్డారు. బట్ నోబడీ కెనాట్ షోయింగ్ దట్ రైట్ వే ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏ వ్యక్తి కూడా సరైనటువంటి మార్గాన్ని చూపించలేకపోయారు. కనీసం నీవైనా నా కొరకై చూపించగలవాలంటే ఆయన అన్నాడు, కుమారుడా, నేను నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. నీవు ఎన్నడూ ఒంటరివి కావు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నాను. రాబిడ్డా, నీకు ఆ కోటలోనికి తీసుకెళ్తాను అనని ఆ కోటలోనికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఆయన్ని తీసుకుని వచ్చాడు. ఆ కోట దగ్గరకు రాగానే ఎవరికి ద్వారం ఇవ్వనటువంటి ఆ ద్వారపాలకులు యేసుక్రీస్తు ప్రభును చూడగానే ఒక్కసారిగా సాష్టాంగపడి నమస్కరించారు. సాష్టాంగపడి నమస్కరించి, అయ్యా నీవే ద్వారము, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము. నీకు ద్వారాన్ని ఎవరు తీయకుండా ఉంటారయ్యా? నీ పేరే ద్వారము అని పరలోకపు ద్వారాలు యేసును చూడగానే తెరుచుకున్నాయి. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసును చూడగానే జస్ట్ ద డోర్ హ్యాస్ ఓపెన్డ్ అంటు ద ఓన్లీ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసును చూడగానే ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ యవనస్తుణ్ణి ఆ కోటలోకి తీసుకెళ్ళి, బిడ్డా ఈ కోటలోకి నిన్ను తీసుకెళ్తున్నా, ఇదిగో ఇదంతా నా రాజకోట, ఇక్కడంతా పరిశుద్ధులు ఉండే స్థలము, ఇక్కడ అందరూ నా కొరకు జీవించి నా కొరకు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, ఇక్కడ నా కొరకు పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు, ఇక్కడ నా కొరకు నిందారహితంగా జీవించిన వాళ్ళు, ఇక్కడ నా కొరకు యథార్థంగా జీవించి తమ జీవితాలలో నన్ను మాత్రమే ప్రతిబింబించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ నాతో కూడా ఉంటారు. వీరి కొరకు నేను సిద్ధపరిచిన స్థలం ఇది. ఇదిగో నా తండ్రి అయినటువంటి అప్పాదొరై ఆ కోటలో ఉన్నాడన్నావు కదూ, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. ఆ కోటలో ఉన్న తండ్రి
నేను ఇద్దరము ఏకమై ఉన్నాము. నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. నా తండ్రిని చూచిన వాడు నన్ను చూచున్నట్టే. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకవేళ లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేనుండు స్థలములో నీకు స్థలము సిద్ధపరచులాగున మరలా నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ బ్రింగ్ టు మీ. మరలా వచ్చి నిన్ను వెనక్కి తీసుకెళ్తాను అని ఆ యొక్క వ్యక్తికి ఆయన అనేకమైన ఉపమానాలు ఉపదేశాలు చేసి, నా కొరకు బతుకు బిడ్డ, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని వాడి విశ్వాసంలో బలపరిచి ఆయన వెళ్ళాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడు నీకు అర్థమైంది? ఎవరు వస్తే ద్వారాలు తెరవబడతాయో, ఎవరు వస్తే పరలోకపు ద్వారాలు సైతము గడగడ వణికి ఆయన ముందు తలుపులు తీయబడతాయో, ఆయన మాత్రమే ఈ భూలోకములో ఉన్నటువంటి సకల చర జీవ జంతువులను కేవలము నోటి మాటతో కలుగు చేసి, కలిగి ఉన్నవైనను కలగబోవైనను ఉన్న వాటినను అనువాటినను అదృష్టమైనవి ఉన్నవనటుకు రుజువైనటువంటి ఏకైక దేవుడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ మనిషి భూలోకములో బ్రతికాడు. దేవుని కోసం నమ్మకంగా బ్రతికాడు. దేవుని కోసం నిందారహితంగా బ్రతికాడు. దేవుని కోసం జీవించాడు. ఒక రోజున ఈ తనువు చాలించి తాను చనిపోయాడు. తనువు చాలించి చనిపోయాడు. తనువు చాలించి పడిపోయాడు. ఇక చూసే వాళ్ళందరూ, అరే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ఇతను, ఇప్పటి వరకు దేవుణ్ణి ప్రతిబింబించిన ఇతను, ఇప్పటి వరకు దేవుని కోసం రోషంగా బ్రతికిన వ్యక్తి చనిపోయాడు. లోకమంతా అంటుంది అతడు చనిపోయాడని. చని అంటే శరీరములో నుండి వెళ్ళిపోయాడు. కొంతమంది అక్కడ ఫ్లెక్సీలు రాస్తుంటారు, పాస్టర్ గారు, సుధీర తీరాలకు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన నీ ఆత్మకు శాంతి కలుగునుగా అని రాస్తుంటారు. సుదూర తీరాలను దాటుకుంటూ వెళ్ళిపోయింది శరీరము. ఈ శరీరమేమో మట్టికి మనైన శరీరము ఇక్కడే పడిపోయింది. కానీ ఇందులో నుంచి ఆత్మ పైకి లేచి ఒక్కసారిగా ఈ వ్యక్తిలో నుంచి బయటకు వచ్చింది. అతని పేరే ఆత్మ అయినటువంటి వ్యక్తి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ వ్యక్తి ఇతనిలో నుంచి బయటకు వచ్చాడు. అరే నా దేహం ఇక్కడుంది. ఇంతకాలం ఏ శరీరంలో అయితే నేను బాధలు అనుభవించాను, ఏ శరీరంలో అయితే నేను అవమానాలు అనుభవించాను, ఏ శరీరంలో అయితే నిందలు అనుభవించాదో, నన్ను నిందించబడిన శరీరము, నన్ను బాధించిన శరీరము, నన్ను హింసించిన శరీరము ఒక్క సెకండ్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చాలా మందికి అర్థం కాదు. తక్కుడో బిక్కుడో అనుకుంటారు. కొంతమంది మనుషులు అనుకుంటారు, అయ్యో నా జీవితం ఏముందిలే అయ్యా, గాలో దూలో అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు, నా జీవితం అంతలో కనబడిపోయి అంతలో ఆవిరైపోతుంది అయ్యా, ఎవరు చూశారయ్యా అని. లేదురా బిడ్డ. బైబిల్ గ్రంథంలో రాయబడి నాతో పాటు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను. నేను చదువుతున్న ఆ మాటను గమనించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అనగా 9వ అధ్యాయము 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఇక్కడున్న చిన్నలైనా పెద్దలైనా చివరకు నేరైనా నీవైనా, కొంచెం వాల్యూమ్ పెట్టు, ఎక్కువ పెట్టు, నేనైనా నీవైనా చివరకు ఎవరైనా సరే మనుషులు ఒక్కసారే చావాలి. The man can die that one day. మనుషుడు ఒక్కసారి చావాలి. చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. అది చిన్నలను వదిలిపెట్టదు, పెద్దల్ని వదిలిపెట్టదు, వృద్ధుల్ని వదిలిపెట్టదు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా చావును చూడకుండా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళరు. Everyone should face to the one day, the day of means the death. వారి జీవితంలో మరణాన్ని చూడాల్సిందే. ఆ మరణానికి తారతమ్యాలు లేవు. ఆ మరణానికి గొప్ప వాళ్ళని లేదు, ఆ మరణానికి తక్కువ వాళ్ళని లేదు, ఆ మరణానికి కులమని తేడా లేదు, ఆ మరణానికి మతమని తేడా లేదు. అది చిన్నవారిని వదిలిపెట్టదు, పెద్దవారిని వదిలిపెట్టదు. చివరకు ఏ మనుషును కూడా ఈ భూలోకములో వదిలిపెట్టనది ఎవరైనా ఉన్నారంటే దాని పేరే మరణము. నీ జీవితం తక్కుడో బిక్కుడో కాదు.
నీ జీవితం అంతలో కనబడే అంతలో ఆవిరైపోయేటువంటి నీటి మీద బుడగ లాంటిదని దేవుని వాక్యం చెప్తుంది. అది నేతగానే ధోని వంటిదని చెప్తుంది. అది గాలి చేత విసిరివేయబడి మరలా వెనుకకు రాని జీవితం అని చెప్తుంది. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ లాంటి జీవితం అని చెప్తుంది. ఇటువంటి నీటి బుడగ లాంటి జీవితంలో నువ్వు పడుతున్న శ్రమలేన్ని, నువ్వు పడుతున్నటువంటి చిత్రహింసల జీవితాలేంది? నువ్వు 40 ఏళ్ళు బ్రతుకుతావో, 50 ఏళ్ళు బ్రతుకుతావో, 60 ఏళ్ళు బ్రతుకుతావో, నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. అయితే చచ్చిన నీలో నుంచి ఒక ఆత్మ అనేది పైకి వస్తుంది. చచ్చిన ప్రతి ఒక్కరిలో నుంచి ఆత్మ అనేది బయటకు వస్తుంది. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ అప్పటి వరకు వాడి చుట్టే తిరుగుతుంది. అరే, ఇంతవరకు నేను ఈ శరీరంలోనే ఉన్నానే, ఇంతవరకు నేను విడుతూనే ఉన్నానే, ఈ శరీరంలో ఉన్నంత కాలం ఇతనికి చెప్తూనే వచ్చాను, అయ్యా భక్తిగా బతుకురా, అయ్యా పాపాన్ని విడిచిపెట్టురా, అరే బలహీనతలు విడిచిపెట్టురా, కాస్త భక్తి జీవితాన్ని మార్చుకురా, జస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ బిఫోర్ ద లార్డ్. ఏంటి చెప్పినా ఈ మనిషికి అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ శరీరం మీద వ్యామోహం చావట్లేదు. రకరకాల పర్ఫ్యూములు అంటాడు, రకరకాల సోపులు వాడతాడు, రకరకాల జీవితం కొరకు అలవాటు అయిపోయింది శరీరం. కానీ ఒకరోజు నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది, ఒకరోజు నీ శరీరం నిన్ను పాడు చేస్తుంది, ఒకరోజు నీ శరీరం ఆత్మ నిన్ను విడిచి బయటకు వచ్చేస్తుంది. నీ ఆత్మకు చావు లేదు, నీ ఆత్మకు చావు లేదు, నీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ తిరుగుతూనే ఉన్నది, ఈ ఆత్మ తిరుగుతూనే ఉన్నది. ఎప్పుడు చనిపోయింది ఎవరో తెలుసా? సాక్షాత్ ఒక భక్తిపరుడు. ఇప్పుడు ఆ భక్తిపరులో నుంచి ఆత్మ వచ్చినప్పుడు ఈ ఆత్మ చెప్తుంది, నా దేవుడు చెప్పినట్టే విత్తినది మామూలు విత్తనమే, అందులో నుంచి జీవం బయటకు వచ్చింది. ఆ జీవమే ఆత్మ అయినటువంటి నేను అని సంతోషిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ ఆత్మ అనేటువంటిది చావు లేదు, ఈ ఆత్మకు మరణము లేదు. అందుకే అపోస్తలుడు పౌలు చెప్పాడు, నాతో పాటు చూడండి దయచేసి. అనగా మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆమేన్. ఆ మనుషుడు ఎవడో కాదు, సాక్షాత్తు ఆదాము. ఆదాములో నుండి మనిషికి మరణం వచ్చింది. ఇప్పుడు మరణము మనుషుల్ని ఏలుతుంది. ఎప్పుడు మరణము మనుషుల్ని ఏలుతుంది. మరణము చెప్పాను కదూ, మరణము ఎవరిని వదిలిపెట్టదు. సరిగ్గా నాకు బాగా గుర్తున్న సంఘటన, మే మాసము 23వ తారీఖున నేను నర్సరావుపేటలో మీటింగ్ చూసుకొని తిరిగి వెళ్తూ ఉన్నాను. సరిగ్గా ఉదయకాలం 4 గంటల సమయంలో ఒక పెద్ద ప్రైవేట్ బస్సు, మార్నింగ్ స్టార్ అనేటువంటి ప్రైవేట్ బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి సరిగ్గా నర్సరావుపేటకి నుంచి చిలుకలూరుపేటకు వచ్చేటప్పుడు 4 కిలోమీటర్ల దూరంలో ఆ బస్సు కాలిపోయింది. ఆ బస్సులో ఉన్న 6 మంది కాలి బూడిదైపోయారు. వాళ్ళల్లో ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు సరిగ్గా అర్ధ గంట కింద ఫోన్ చేశాడట, అమ్మాయి ఐ విల్ కమ్ టు సూన్ యువర్ హోమ్. నేను ఇంటికి వస్తున్నాను, నిన్ను చూడ్డానికి వస్తున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎందుకో ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయిని చూద్దామని కలవరం పుట్టింది. మనుషుడు ప్రేమ 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 మనుషుడు కాబట్టి ఆ అమ్మాయి మీద ప్రేమతో ఆనందంగా హైదరాబాద్ నుంచి వచ్చాడు. సరిగ్గా నర్సరావుపేటకు వస్తున్న టీ కోసం ఆపారట పక్కనే. అప్పుడు కూడా ఫోన్ చేశాడంట, ఐ విల్ కమ్ టు సూన్ యువర్ హోమ్. ఇంకొక 20 నిమిషాలు నేను నీ దగ్గర ఉంటాను, నేను నాకు నువ్వు ఎదురొస్తావా అని లాస్ట్ ఒకసారి SMS పెట్టాడట. ఆ అమ్మాయి ఆనందంగా ఎదురు చూస్తుంది. కొద్దిసేపటికి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి కావాల్సినటువంటి కుర్రాడు, ఎంగేజ్మెంట్ అయిన కుర్రాడు ఆ బస్సులో కాలి మంటల్లో కేకలేస్తూ అక్కడికక్కడికే చచ్చిపోయాడు. ఆడికి తెలియదు, ఇక 10 నిమిషాలలో నేను ప్రేమించిన అమ్మాయిని, ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయిని చూడబోతున్నాను, కానీ ఆ అమ్మాయిని చూడకనే చనిపోతానన్న విషయం వాడికి అర్థం కాలేదు. చావు భయంకరమైంది, చావు వదలదు, చావుకు సమయం లేదు, చావుకు గడియలు లేవు, చావుకు నిమిషాలు లేవు, చావుకి శుభకార్యాలు అశుభ కార్యాలను కూడా తెలియదు. నాకు బాగా గుర్తున్న సంఘటన పాస్టర్ గారు,
రేపు ఉదయాన్నే పెళ్లి జరుగుతుంది చీరాల్లో, జాన్రావుపేట అనేటువంటి ప్రదేశంలో రేపు ఉదయాన్నే పెళ్లి. ఆ పెళ్లికి పెళ్లి కుమార్తె బాగా సిద్ధమైంది, పెళ్లి కుమారుడు సిద్ధమయ్యాడు, కోలాహలంగా పెళ్లి జరుగుతుంది. డీజే వాళ్ళు ఊరేగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఊరేగించేటప్పుడు కొంతమంది తాగుబోతులు ఆ డీజే సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి లైన్లు కొన్ని షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడున్నటువంటి పెళ్లి కూతురి మీద ఆ కరెంటు తీగలు పడి అమాంతంగా చుట్టుకొని ఆ అమ్మాయి అందరూ చూస్తూ కాలి చచ్చిపోయింది. ఎవడికి అర్థమైంది ఆ పెళ్లి కూతురు పెళ్లి బట్టల్లో చస్తుందని. ఈరోజు నేను బతుకుతానని నాకు గ్యారంటీ లేదు, రేపు నాదేని చెప్పడానికి ఇక్కడ ఎవరికి ధైర్యం లేదు. చివరకు నేను కూడా చెప్పలేను రేపు నేను బ్రతుకుతాను, నేను బ్రతికి ఇంకొక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తానని నేను చెప్పలేను. కారణం నా కాల గతులు నా దేవుని చేతిలో ఉన్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు బ్రతకాలన్నా, జీవించాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, ఉనికి కలిగి ఉండాలన్నా, కనీసం రేపు ఉదయం సూర్యోదయం చూడాలన్నా నీ చేతిలో లేవు. కేవలం దేవుడు ప్రాణభిక్ష పెడితే నీకు అనుగ్రహించబడే ఏకైక దినమే రేపు నీకు ఇవ్వబడే గొప్ప శుభదినము. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రోజు మాత్రమే నీది, అది కూడా ఈ గంట మాత్రమే నీది, వచ్చే గంట నీది నాది కాదు. ఈ ఆత్మ చెప్తుంది ఇప్పుడు, అయ్యా నేను ఇప్పుడు మృతుల పునరుత్థానాన్ని చూచాను, ఇప్పుడు చనిపోయిన వ్యక్తిలో నుంచి ఈ మనుషుడు తిరిగి లేచాడు. ఈ లేచిన వ్యక్తి కొరకు నేను పెట్టిన పేరు ఏంటంటే సాక్షాత్తు పునరుత్థానుడు. చెప్పండి ఈ వ్యక్తి ఎవరు? పునరుత్థానుడై లేచాడు. చెప్పండి, చచ్చిన వాడు లేచాడు. దాన్ని బైబిల్లో రిజరెక్షన్ లేదా పునరుత్థానము అన్నారు. ఇప్పుడు విత్తిందేమో శరీరం అనే విత్తనం విత్తాడు, ఇప్పుడు శరీరమేమో మట్టిలో చీకిపోయింది, ఇప్పుడు శరీరం కనబడలేదు. ఈ శరీరం కోసం మనుషులు పడతారు చూసావు పాటలు. వాడు చచ్చాడు వెళ్తుంటే ఊర్లో వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. కొంతమంది టపాకాయలు కాస్తారు, కొంతమంది తప్పెట్లు కొడతారు, మరి కొంతమంది బ్యానర్లు వేస్తారు, మరి కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు. ఎన్ని చేసినా వృధారా అయ్యా. ఈ కాలే కట్టి నిన్ను మోసం చేస్తుంది. ఇది మట్టిలోంచి తీయబడి తిరిగా మళ్ళైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందని ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్టు ఈ ఆత్మ మాత్రం దేవుని యొద్దకు మాత్రమే వెళ్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుని యొద్దకు వెళ్తుంది. ఇప్పుడు ఈ యొక్క మనుషుడు ఎలాగూ లేపబడ్డాడో సాక్షాత్తు నా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన భూలోకములో సమస్త మానవాళి కోసం ఆయన భూమి మీదకు వచ్చి తన ప్రేమనంతా కనపరిచాడు. ఆయన ప్రేమను ఎంతగా కనపరిచాడో నేను చెప్పనా? ఎవ్వరూ చూపించినంత ప్రేమ ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి తన ప్రేమను చూపించాడు. నేను మొదట్లో ఒక మాట చెప్పాను, కొందరు నిత్య జీవానికి లేపబడతారు, మరికొంతమంది నిందల పాలొగటుకు హేయులుగా లేపబడతారు. ఈ రాత్రి ఇక్కడ భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఇక్కడ పాపి అయిన మనుషుడు ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధుడైన మనుషుడు ఉన్నాడు, ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడు, అనీతిమంతుడు ఉన్నాడు, ఇక్కడ ఆత్మానుసారుడు ఉన్నాడు, ఇక్కడ శరీరానుసారుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు బతకుండా ఇదంతా నటనే చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నా మాటలు కొట్టిపడేసే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది జరిగినప్పుడు చూద్దామనే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఇవన్నీ అభూత కల్పన అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేను నా బైబిల్ చెప్తుంది, చచ్చిన ఈ మనుషుడు తిరిగి మరలా బతుకుతాడు. బతికిన వాడికి తీర్పు మాత్రం తప్పదు. కొట్టండి చప్పట్ల గట్టిగా. బతికిన వాడికి తీర్పు తప్పదు. నువ్వు తీర్పులోకి వెళ్లకుండా ఉండవు. నేను చెప్పాను కదా, ఈ భూలోకములో చనిపోయి సమాధిలో నుంచి మొదట లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకంటే ఆదాము ద్వారా భూలోకానికి మరణం వచ్చింది. ఆ మరణాన్ని తిరిగి జయించిన శక్తి ఎవరికి ఉన్నదంటే ఒక్క యేసయ్యకు మాత్రమే ఉంది. కొంతమందికి అనుమానం రావచ్చు, ఏంటండి అయ్యా నువ్వు చచ్చిపోయిన వారు లేపారని అన్నావే, మరి నాయన కుమారుడు కూడా చచ్చిపోయి ఆ నాయన అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ నాయన విధుల కుమారుడు కూడా లేచాడు కదా, వాడు కూడా లేపబడ్డాడు కదా, వాడు కూడా చచ్చినోడు లేపబడ్డాడు కదా అని. ఇంకో కొంతమందికి అనుమానం వస్తుంది, ఏంటంటే అయ్యా లాజరు కూడా చనిపోయి లేపబడ్డాడు కదా, మరి లాజరు కూడా చచ్చిపోయిన వాళ్ళలో లేపబడ్డాడు కదా అని. లేపబడ్డం అంటే చచ్చిపోయి లేపబడ్డం కాదు. ఆ లేపబడినటువంటి లాజరు కొద్ది రోజులు బతికి మళ్ళా చచ్చిపోయాడు, మళ్ళెప్పుడూ లేపబడలేదు. ఆమేన్. నాయుని విధవరాలు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో బ్రతికించబడ్డాడు, మళ్ళా కొద్ది రోజులు బతికి వాడు చచ్చాడు, ఆ తర్వాత మళ్ళా వాడు లేపబడలేదు. ఆమేన్.
అర్థమవుతుందని చెప్పింది. మళ్ళా వాడు లేపబడలేదు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మనుషులందరిలోకెల్లా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక పునరుత్థానుడు ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. నాతో పాటు నోట్ చేసుకుంటా మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి, మళ్ళీ చదువమ్మా, ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో, చచ్చిపోయిన వాళ్ళందరిలోకెల్లా, ఈ భూలోకములో మనుషులు చచ్చిన వాళ్ళందరిలోకెల్లా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మృతుల్లో నుండి లేపబడ్డాడు. లేపబడిన ఈయన మనల్ని చనిపోలేదు. ఇప్పటికీ యేసు సజీవుడై నా ఎదుట, నా పక్కన నిలబడి నా వెనక సంచరిస్తున్నాడు. ఎందుకు ఆయన సంచరిస్తున్నాడంటే వాక్యంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా రాయబడింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. హి ఈజ్ అలైవ్ టు ద గాడ్. అనేక సమాధులు తెరవబడలేదు. ప్రపంచంలో చాలా మంది వ్యక్తుల సమాధులు ఇప్పటికీ మూయబడే ఉన్నాయి. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో అక్కడ మహాత్మా గాంధీ ఘాట్కి వెళ్తే ఆ మహాత్మా గాంధీ ఘాట్ అన్నటువంటిది ఇంకా మూయబడి ఉంది. ఆ సమాధి తెరవబడలేదు. ఆమేన్. చాలా మంది ప్రవక్తల సమాధులు మూయబడే ఉన్నాయి. కానీ ఏ సమాధి కూడా తెరవబడలేకుండా ఉండలేదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు సమాధి మాత్రం ఇప్పటికీ తెరవబడింది. అది ఖాళీగా ఉంది. అందులో యేసు లేడు. ఈ రాత్రి సజీవుడుగా నా యేసు సంచరిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ఈ రాత్రి పునరుత్థానుడై అక్కడ నిలిచి ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వారందరిలోకెల్లా పునరుత్థానుడై మొదట పైకి లేచాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే పునరుత్థానుడై మనందరికంటే పైనుండి నిన్ను నన్ను చూస్తున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు పైన నీ కొరకు నా కొరకు పునరుత్థానుడై ఆయన లేచాడు. ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. నా ప్రక్కనున్నాడు, నీ ప్రక్కనున్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయనకు మృత్యుంజయుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మరణాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు లేపబడిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఈ మాట అలాగా నోట్ చేసుకోండి. రెండవది ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చే యోహాను వరకు చాలా మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తరువాత వాళ్ళు వెళ్ళిన ఒకే ఒక ప్రదేశం ఏంటంటే చెరా అనే ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారు వెళ్ళిన ప్రదేశం పేరేం పేరు? చెరా అనే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఆ చెరా అనే ప్రదేశానికి ఈ పరిశుద్ధులు వెళ్ళారు. చాలా మంది అనొచ్చు, మణిబాబు గారు మీరు ఏమన్నా చూసారా ఆ చెరని? ఎలా వెళ్ళారని చెప్పగలరు? హౌ షల్ బి ఎక్స్పెక్ట్ టు ది వర్డ్ ఆఫ్ ద గాడ్ జస్ట్ షోయింగ్ టు మీ. ఒకసారి నాకు కనపరచండి. ఆదాము మొదలుకొని బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను వరకు భక్తులందరూ కూడా చనిపోయిన వారు చెరా అనే ప్రదేశంలోకి వెళ్ళారు. దయచేసి చూడండి నాతో పాటు. అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. మీరు బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 4వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఎవరైనా ఒకసారి? అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఈ మాట చూడండి, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగాలకు దిగినని అర్థం ఇచ్చుచున్నదని రాయబడింది అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడు. అందరూ కూడా సమాధిలో ఉన్నాడని, సమాధిలో లేడు. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి ఒక్కసారిగా అనగా నరకపు అంచుల్లోకి వెళ్ళాడట.
చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడు. అప్పటికే చెరలో ఉన్న పరిశుద్ధులు చాలా మంది అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నోవాహు ఒక నీతిమంతుడు, అలాగే హానోకు ఒక నీతిమంతుడు, అంతకంటే ఒక ఆదాము నీతిమంతుడు. వీళ్ళందరూ నీతిమంతులందరూ కూడా ఆ చెరలోకి వెళ్ళి కూర్చొని పరిశుద్ధుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక వ్యక్తి మా కొరకు వస్తాడు, ఆ వ్యక్తి మమ్మల్ని విడిపిస్తాడు, ఆ వ్యక్తి మా కొరకై సమస్త ప్రజలను విడిపించడానికి ఏకైక వ్యక్తి భూలోకానికి వస్తాడని సకల పరిశుద్ధులు చెర అనే ప్రదేశంలో కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టిన తర్వాత ఒక్కసారిగా చెరలోకి వెళ్ళి సకల పరిశుద్ధుల కొరకు తన రక్తాన్ని అక్కడ అర్పించి వారందరినీ తీసుకొని ఒక్కసారిగా పరదేశంలోకి వెళ్ళిపోయాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు ఒక్కసారిగా పరదేశంలోకి వెళ్ళాడు. ఇప్పుడు చదవండి నాతో పాటు. అనగా దావీదు కీర్తన 68, ద సామ్ 68 వెర్స్. దావీదు కీర్తన 68 అనగా 18వ వచనం. దావీదు కీర్తన 68, 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన పరిశుద్ధులందరినీ చెరపట్టుకొని పోతివి. ఎవరు పోయారంటే నా యేసుక్రీస్తు ప్రభు చెరలో ఉన్న సకల పరిశుద్ధులకు సువార్త చెప్పాడు. అయ్యా, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూశారో ఆ ఎదురు చూసిన వ్యక్తిని నేనే. ఎవరి కోసమైతే నిరీక్షించారో ఆ నిరీక్షించబడిన వ్యక్తినే. ఏ వ్యక్తి అయితే అబ్రహాము ఆ యొక్క మోరియా పర్వతంలో బలిచ్చేటప్పుడు ఒక బలి పశువులాగా కనబడిందే, ఆ గొర్రె పిల్లని నేనే. దట్ ల్యాంప్ ఇస్ మీ, దట్ ల్యాంప్ ఇస్ మీ. ఏ లేవియ కాండంలో అయితే పరిశుద్ధులందరూ ఒక్కసారిగా ఆ యొక్క బలి మీద సకల బలులు అర్పించారో ఆ యొక్క సర్వాంగ బలిని నేనే. ఏ న్యాయాధిపతులు అయితే సకల న్యాయాధిపతులు ఒక న్యాయం కొరకు ఎదురు చూచారో ఆ న్యాయము తీర్చడానికి భూలోకానికి వచ్చిన ఏకైక న్యాయాధిపతిని నేనే. ఏ రాజులైతే సకల రాజులందరూ ఒక్కొక్కరు ఛాయారూపం కనపడ్డారు ఆ రాజులందరినీ ఏలేటువంటి ఏకైక చక్రవర్తిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. బట్ nobody cannot stand before to my Lord. He is that only king. He is the only sovereignty of the God. ఆయన మాత్రమే పునరుత్థానుడు, ఆయన మాత్రమే మహిమ కలిగిన వాడు, ఆయన మాత్రమే రాజులకు రాజు. ఏ ప్రవక్తలైతే ఎదురు చూచారో ఒక ప్రవక్త వస్తాడని యెషయా ఎదురు చూచాడు. ఏ ప్రవక్త అయితే ఎదురు చూశాడో ఇర్మియా ఎదురు చూచాడు. ఏ ప్రవక్త అయితే హానోకు ఎదురు చూచారో రకరకాల ప్రవక్తలందరూ ఎవరి కోసం ఎదురు చూచారో ఆ ప్రవక్త కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు, రాజులందరికంటే గొప్పవాడైన రారాజైన యేసుక్రీస్తు ప్రభు, న్యాయాధిపతులందరికంటే న్యాయము తీర్చే యేసుక్రీస్తు ప్రభు, సర్వాంగ బలి కంటే సర్వాంగ బలిని ఇవ్వగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, అబ్రహాము కనబడినటువంటి ఆ మోరియాలో కనబడిన ఆ గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభు రక్తము తీసుకొని చెరలోనికి వెళ్ళి సకల పరిశుద్ధులు విడిపించి పరలోకానికి పరదేశుకు తీసుకువెళ్ళాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చెర అనే ప్రదేశం ఖాళీ అయిపోయింది. చెర అనే ప్రదేశం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు ఎక్కడ లేరు. పాత నిబంధన పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తరువాత ఒక్కసారిగా లేపబడి ఆయనతో పాటు పరదేశానికి వెళ్ళిపోయారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయిన తరువాత బైబిల్లో ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టమైన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం, ద మాథ్యూ చాప్టర్ 27 verse 52 and 53. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుంచి 53 వచనాల వరకు ఆయన పట్టణంలో చనిపోయినప్పుడు ఆకాశం చదువున్నాయి. ప్రాణము విడిచును, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగను, భూమి వణికను, కొండలు బద్దలాయను, బండలాయను, సమాధులు తెరవబడిను. ఈ మాట నోటీస్. నిద్రించిన పరిశుద్ధుల అనేక శరీరాలు ఆ పట్టణంలో సకల ప్రజలు కనపడ్డాయి. కొట్టండి చప్పట్ల గట్టిగా. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసారు. రే, మేము బతికొచ్చామురా, మేము పాత నిబంధన పరిశుద్ధులమురా, మేము పాత నిబంధన పరిశుద్ధులని అనేక మంది పరిశుద్ధులు పట్టణాలకు వచ్చి మహిమ దేహాలతో కనబడినప్పుడు చెర ఖాళీ అయిపోయింది. పరిశుద్ధులందరూ పరదేశకు ప్రయాణం అయ్యారు. ఇది చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఆయన చేసినంత త్యాగం ఈ భూలోకంలో ఏ దేవుడు చేయలేదు కూడా. దేవుడు అనంటే దేని చేత ఉత్పన్నము కానివాడు. డోంట్ బి మేక్ ఎనీథింగ్ టు ద కాంపోటెంట్ అని రాయబడింది ఇంకొక తర్జుమా బైబిల్లో. అనగా దేని చేత ఉత్పన్నము కానివాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన స్వయంభవుడు, పాపము లేనివాడు, పాపరహితుడు.
ఇప్పుడు ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను వరకు సకల పరిశుద్ధులందరూ పునరుత్థానుడై లేచారు. ఇది రెండవ పునరుత్థానము. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు లేచారా లేలేదా? పరదేశికి వెళ్ళారా వెళ్ళలేదా? మీకు అద్భుతం మాట చెప్తా. అసలే దొంగోడు చర్చికి రాలా, దశమ భాగం ఇవ్వాల, మామూలు దొంగోడు కాదు, సూపర్ న్యాచురల్ ఆఫ్ దొంగోడు. అట్లాంటి దొంగలు చాలా మంది. ఆ సిలువ మీద దొంగ ఉన్నాడు. ఆ సిలువ మీద దొంగ అన్నాడు, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కాస్త జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా అయ్యా ఇతడు కనుక నీకు నాకు ఈ శిక్ష తగ్గినదే, నీవెందుకు ఇంకా మారు మనసు పొందుకున్నావు? ఈ వ్యక్తి నిజమైనటువంటి వ్యక్తి. అయ్యా యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా జ్ఞాపకం. లెట్ మీ అండ్ రిమెంబర్ 1 సెకండ్ టు మీ లార్డ్. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆ యొక్క డెస్మాస్ అనేటువంటి ఆ దొంగతో సాక్షాత్ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేడు నిశ్చయముగా నాతో కూడా ఆ పరదేశంలో ఉంటావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దొంగ అదే రోజు పునరుత్థానుడై పరదేశికి వెళ్ళిపోయాడు. వాడు చెరలేకి వెళ్ళలేదు. కొట్టండి చప్పట్లో. వాడికి ఇవ్వబడిన డిస్కౌంట్, వాడికి ఇవ్వబడిన రిబేట్, వాడికి ఇవ్వబడిన కన్సంప్షన్ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వబడలేదు. చర్చికి రాని దొంగలు చాలా మంది ఉంటారు. బాప్తిస్మం తీసుకొని కూడా మారు మనసు పొందిన దొంగలు ఉంటారు. మరి కొంతమంది దశమ భాగాలు ఇవ్వని దొంగలు ఉంటారు. ఈ దొంగలు అనుకుంటారు, అయ్యా అయ్యా మణిబాబు గారు ఈ దొంగకి పరదేశం ఇచ్చాడు కదా దేవుడు, నాకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తాడని. అయ్యా వాడికి ఎగ్జామ్షన్ సిలువలో ఇవ్వబడింది. నువ్వు సిలువలో ఉన్న దొంగ కాదు, నువ్వు భూమి మీద ఉన్న దొంగవి, చర్చికి రాను దొంగవి. వాక్యం తెలిసినా కూడా వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేసే వ్యక్తివి. వాక్యం విని నా యొక్క బోధలో కూడా తప్పులు పట్టాలని సన్వేషిస్తున్న వ్యక్తివి. ఇది నా బోధ కాదు, నన్ను పంపిన వాని బోధ ఉన్నది. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నన్ను పంపిన వాని బోధ ఇది. రెండవసారి సకల పరిశుద్ధులందరూ ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను వరకు ఒక్కసారిగా పైకి లేచి పరదేశుకు వెళ్ళిపోయారు. ఆమేన్. వాళ్ళు కూడా పునరుత్థానులై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు? మొదట యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచాడు. రెండవదిగా సకల పరిశుద్ధులు ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చే యోహాను వరకు, అంతకంటే ఎక్కువ పరదేశంలో ఉన్నటువంటి ఆ ఘరానా దొంగ కూడా డిస్కౌంట్ పొంది పరదేశికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు మూడవదిగా చూద్దాం. మీరు బైబిల్ తీరలే, నేనే చెప్తా. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. చదువన్నా. 4వ అధ్యాయం అనగా 4వ అధ్యాయం మొదటి తెస్సలోనికీయుల పత్రిక 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారందరినీ దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆమేన్. ప్రభువునందు నిద్రించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు పునరుత్థానం ఉంది. మీకు బాగా అర్థమని చెప్తాను. సాల్మన్ గాడు, పీటర్ గాడు, యాకోబు, అర్థమైందా? ఆ చిన్న యోహాను, వాడు నత్తోడు, అర్థమైందా? ఈ అమ్మాయి మరియమ్మ, ఆ అమ్మాయి సరోజ, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయారు. వీళ్ళల్లో కూడా మహాదొంగలు ఉంటారు. వాడు సాల్మన్ అని పేరు పెట్టుకున్నాడు, కానీ వాడు మామూలు రాజు కాదోడు, వాడు మహాఘరానా రాజోడు. భూలోకంలో చాలా మంది భక్తుల పేర్లు పెట్టుకుంటారు, కానీ భక్తి జీవితం లోపల ఉండదు. కొంతమంది వాడి పేరేమో యోహాను అని పెట్టుకుంటారు, యోహానుకున్న బతికాడుకు ఉండదు. కొంతమంది సీమోను అని పెట్టుకుంటారు, సీమోనుకున్న బతుకుండదు. మీకు అర్థమైతే ఒక మాట చెప్తాను. ఒక దొరగారు వచ్చి ఒక ఊర్లో వాక్యం చెప్తున్నాడు. ఒక ఊర్లో వాక్యం చెప్తుంటే ఆ ఊర్లో అందరికీ వాక్యం అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చిన దొరలు సాయంత్రం పూట ఇలా సువార్త చెప్పి వెళ్ళేటప్పుడు అందరికీ ఆ యొక్క తిమ్మిరి బిళ్ళలు నోట్లో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఏం బిళ్ళలు అన్నయ్యా? అయ్యా అంటారు, మీ ఊర్లో ఏమని అంటారు? తిమ్మిరి బిళ్ళను పప్పర్ మిఠాయిలు, అర్థమైందా? పప్పర్ మిఠాయిలు తిమ్మిరి బిళ్ళలు తీసుకొచ్చి నోళ్ళలో పెడితే ఆ నోళ్ళలో పెట్టగానే చల్లగా ఉంటుంది. ఆ తిమ్మిరి బిళ్ళలు తింటా ఎక్కడో అక్కడ సువార్తని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక పిల్లోడికి, ఒక యవనస్తుడికి ఒక ఆశ కలిగింది. ఏంటనంటే, అరే ఈ రోజు సువార్త చెప్పాడే, ఈ రోజు యేసు ప్రభు గురించి చెప్పాడే, చక్కగా యేసు ప్రభు లాగా మాట్లాడాడు, చక్కగా యేసు ప్రభు లాగా చెప్పాడు, ఆ వ్యక్తిని నేను చూడాలనుకుని ఈడు అమాంతంగా ఆ దొరగారున్న డేరా దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడుకున్న ఆశ ఏంటంటే దొరగారు చూడాలి. దొర అనుకోవట్లేదు, సాక్షాత్తుగా యేసు ప్రభు ఉన్నట్టే ఉన్నాడని ఆ దొరగారిని చూడడానికి వెళ్ళాడు. వీడు ఆ యొక్క డేరా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆ డేరాని ఇలా తిరిగి చూచాడు. చూడగానే అమ్మో ఏంటి పని అన్నాడు. దొరగారు గడగడగడ ఉనికిపోతున్నాడు. దొరగారు చేతిలో సిగరెట్ ఉంది. దొరగారు యొక్క బెల్లం ముందు ఒక బాటిల్ ఉంది. గ్లాసులో ఏదో తలతలలాడుతుంది. ఆ కుర్రాడు ఏడుస్తూ అరుస్తూ పరిగెడుతున్నాడు. ఈ దొరగారు పరిగెడుతున్నాడు. ఏ అబ్బాయి ఆగు ఆగు ఆగు, జస్ట్ కమ్ బ్యాక్,
నాకెప్పుడు అలవాట్లేదు. ఈ రోజే జస్ట్ ఐ విల్ డూ ఇన్ ద డే ఆఫ్ డార్క్నెస్. ఈ రోజే నేను చేశాను రా బాబు, నాకు ఎప్పుడు అలవాట్లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపోవద్దు. ఎందుకు వచ్చావనంటే ఆ పిల్లోడు అన్నాడు, నన్ను వదులు, నీ పేరేం పేరు అని అడిగాడు. నా పేరా పీటర్ అని అన్నాడు. నువ్వు నిజంగా పేతురైతే పేతురులాగన్నా బతుకు, లేకుంటే నీ పేరైనా మార్చుకో. బతికితే పేతురులాగైనా బతుకు, లేకుంటే నీ పేరైనా మార్చుకొని. ఆ పిల్లోడు ఆ దొరగారి చేతిని ఇదిలించుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఆ ఇసుక తిన్నెల్లో. దొరగారు డేరాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఇప్పటికీ ఆలోచిస్తున్నాడు, నేనైనా మారాలి, నాకుంటే నా పేరైనా మారాలి, నేనైనా మారాలి, నా భక్తి జీవితం మారాలి, నేనైనా మారాలి, నా మనసైనా మారాలి, నేనైనా మారాలి. చచ్చిన తర్వాత నా జీవితము తక్కుడో బిక్కుడో కాదు, సాక్షాత్తు నేను యేసు యొద్దకు వెళ్ళాలని మారు మనసు పొందాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆ సకల పరిశుద్ధులందరూ అంటే యేసు ప్రభుని నమ్ముకొని ఇప్పుడు దాకా చనిపోయారే మన ఊర్లో. ఎవరు? నారాయణ అనేవాడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, సీమోను, మరియమ్మ, సరోజనమ్మ, రకరకాల పేర్లు కలిగిన వాళ్ళందరూ చనిపోయారు కదా. వాళ్ళందరూ క్రీస్తు నందు మృతులైనటువంటి ఆ మృతులు మూడవదిగా ఈ భూలోకములో లేపబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అందుకే వాక్యం రాయబడింది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులు. చాలా మంది ఏమని కోరుకోవాలంటే, నాయన యేసయ్యా మాకు ఇప్పుడు చావు వస్తే బాగుంటుందయ్యా, ఎందుకంటే నీ రాకడ ముందుగా చచ్చిపోతే నీ వాక్యంలో చెప్పబడినట్టు ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులని. ఆ తర్వాత నీ రాకడ వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా విడవబడితే నీ బతుకుంటుంది చూసావా, అప్పుడు డీజే స్టార్ట్ అవుతుంది నీకు. అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు డీజే. ఇప్పుడు డీజేలు పెట్టుకుంటున్నావు, నువ్వు పెట్టుకో. ఎప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది డీజే అంటే, మారు మనసు గురించి అక్కర్లేనప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, యేసు నమ్ముకోకుండా చనిపోయినప్పుడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు డీజే. యేసును నమ్ముకొని హృదయాన్ని మార్చుకొని బాప్తిసం తీసుకొని క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికి సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకొని, నీ ఉన్న చర్చలో నీ సాక్ష్యం కాపాడుకొని, నువ్వు నమ్ముకున్న సేవకుని కాస్త నమ్మకంగా నీ కొరకు దేవుని కొరకే ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నించురా బిడ్డ. తక్కుడు బొక్కుడు బతుకు కోసం ఈర్ష్యలు, ద్వేషాలు, కక్షలు, విమతలు. కొంతమంది అంటారు, ఏ ఇంటికన్నా పోతా ఆ ఇంటికి మాత్రం నా ప్రాణం పోయినా పోనంటారు. నేను ఇంటుంటే అప్పుడప్పుడు, ఏ ఇంటికైనా పోతా, నేను ఆ ఇంటికి మాత్రం పోను. ప్రాణం పోతే నువ్వేంద్రా పోయేది పిచ్చోడా? ప్రాణం పోతే నువ్వేందు పోయేది? నేను తీసుకెళ్ళి లాక్కెళ్ళాడు పడేస్తారు, కుక్కను పడేసినట్టు. మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ దిబ్బల్లో పడేస్తారు నిన్ను. కరోనాలో చూచావు కదా, ట్రిప్పర్లో ఇసుకు దొల్లిచ్చేశారు జనాల్ని. ఈ జీవితం అంతలో కనపడి అంతలో ఆవిరైపోయేది, మాయమైపోయేది. ఇది నటిస్తుంది, నాటకం చేస్తుంది, నిన్ను ముంచేస్తుంది. తెర మీద బొమ్మలాగా ఒకరోజు కనుమరుగైపోతుంది. సెల్ఫీ అడ్డుటావే, ఆ సెల్ఫీ ఎటు పోతుందో పోతుంది ఒక రోజుకి. నత్తముక్కలు ఏంది నీ కళ్ళల్లో కనపడదు, అర్థమవుతుందా? ఆ నత్తముక్కే నా ప్రాణం అనుకుంటున్నావు. నత్తముక్కలు, కుక్క ముక్కలు ఏమి నీ చోరులో ఉండవు, దెయ్యాలు నీ చుట్టూ ఉండవు. నీకెవరైతే నిన్ను ప్రేమించి నీ కుటుంబానికి ఇచ్చారో ఆ భార్య బిడ్డలే నీకు శాశ్వతం. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఆ భార్య బిడ్డలే నీకు శాశ్వతం. ఒక ఆడు నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, మణిబాబు గారు మా ఆవిడ నన్ను ఎట్లా పెట్టుకున్నా నా ఫోన్కి లాక్ తీసేస్తున్నదండి. ఏమండి ఐరిస్ పెట్టానండి, నా కళ్ళల్లో పెట్టి ఫోన్ పెట్టి తీసేస్తున్నా. పోనీ చేత్తో నేను డ్రా పెట్టానండి, అప్పుడు కూడా తీసేస్తుంది. ఇవన్నీ కాదనుకో నేను బొటనేలు పెట్టుకున్నానండి. ఏంటి ఫింగర్ ప్రింట్ బొటనేలు పెట్టుకున్నాడట. బొటనేలు పెట్టుకున్నా కూడా ఈ ఫింగర్ది నేను తాగి పడుకున్నప్పుడు ఆ సెల్ ఫోన్ తెచ్చి నా బొటనేల దగ్గర ఆనిచ్చి సెల్ ఓపెన్ చేసిందండి. ఆలోచించండి అని అన్నాడు. నేను అన్నాను, నిజంగా నీ భార్య నువ్వు ప్రేమించింది వాస్తవం అయితే నీ సెల్ ఫోన్కి లాక్ ఎందుకు రాయ్యా? నీ భార్య నువ్వు ప్రేమించింది వాస్తవం అయితే నీకెందుకు లాక్? నీ భార్య నువ్వు ప్రేమించింది వాస్తవం అయితే, నీ సెల్ ఫోన్ మారు మనసు పొందింది వాస్తవం అయితే, నువ్వు మారు మనసు పొందింది వాస్తవం అయితే, నీ భార్యకి నీ సెల్ ఫోన్ ఇచ్చేస్తావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చాలా మందికి ఇప్పుడు కష్టం అనిపిస్తుంది నా మాటలు. అమ్మో మా ఇంట్లో దానికి సెల్ ఫోన్ ఇస్తే మణిబాబు గారు నన్ను బతకనిస్తుందా, మా ఇంట్లో దానికి సెల్ ఫోన్ ఇస్తే నన్ను బతకనిస్తుందా అండి, నన్ను చంపేస్తుంది కదండి అని. చచ్చితే చచ్చిపో ఒక రోజుకి. ఎందుకు జీవితాంతం దొంగతనంగా బతుకుతావు? ఆ కుక్క ముద్దాని కోసం, నక్క ముద్దాని కోసం, ఆ దిలీలా కోసం సెల్ఫీలు తీసుకొని నువ్వు వేసుకున్న డాయిర్ మొదలుకొని, నువ్వు వేసుకున్న బన్నీని మొదలుకొని తీసి దానికి పెడతావు.
మానవా నువ్వు? నీకు అలవాట్లు మానవా ఇంక నువ్వు? ఒకరోజు నేను ఒక ఊరికి సువార్తకి వెళ్తున్నా. ఇదేలా మనలాంటి ఊరే. ఆ ఊర్లో సువార్త చేసుకుని పోతుంటే ఒక అతను బాగా తాగేసి భార్యను కొడుతుంటే ఊర్లో జనాలందరూ వచ్చేసారు. పాస్టర్ గారు, నేను కూడా చాలా బాధతో వచ్చేసి, అయ్యా అయ్యా చచ్చిపోతుందంటే, వదలండి మణిబాబు గారు, దాన్ని చంపేస్తాను అని అన్నాడు. ఓ అమ్మో, నిజంగా చంపేస్తాడేమో, ఈరోజు నిజంగా చంపేస్తాడేమో అని నేను అనుకున్నా. ఈ అమ్మాయిని జుట్టుపట్టు లాక్కొని ఇంట్లో తీసుకెళ్ళి తలుపేసుకునేసాడు. ఇక ఊళ్ళోళ్ళందరూ, రే సుబ్బయ్య తలుపు తీరా, సుబ్బయ్య తలుపు తీరా అంటే వీడు తలుపు తీయట్లేదు. నేను అమాంతంగా, అమ్మో ఈ పిల్లని చంపేస్తాడేమోనని పరిగెత్తుకుంటే మెట్లు ఎక్కెళ్ళి ఆ మెట్టి మీద కిటికీ ఎక్కి అటు కిటికీలో తొంగి చూసా. ఆ కిటికీలో తొంగి చూడగానే ఇంకే ఉండదు, వాడు కింద పడున్నాడు. ఆ అమ్మాయి వాడు గుండెల మీదేసి దమా దమా దమాను కొడుతుంది. వాడు అన్ని దెబ్బలు తింటాడు. ఏయ్ నిన్ను బతకనీనే, నిన్ను చంపేస్తానే, నిన్ను నీకు ఉండనీనే అంటున్నాడు. నేను అమ్మ వాడు ఒంటూ రూపాడమ్మా, చచ్చిపోతాడు, వదిలే తల్లి అన్నామండి. అమ్మంత కూడా పైకి లేసి, మణిబాబు గారు లేకపోతే చంపేసి ఉంటాడు అన్నాడు. నేను పక్కకు వచ్చి ఒక మాట చెప్పా, నువ్వు చచ్చుంటావురా వృద్ధాగా ఆ పిల్ల చేతిలో, నువ్వు చచ్చుంటావు. చాలా మంది ఇటువంటి వాళ్ళు కూడా రెజ్లింగ్ చేసే ఆడవాళ్ళు కూడా మన మధ్యలో లేకపోలేదు. అమ్మా నువ్వు మానేయమ్మా నీ భర్తను కొట్టడం. నీకు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఈ రాత్రి క్రీస్తునందు మృతులు ధన్యులని ఎందుకు రాయబడిందంటే, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నది వాస్తవం అయితే నీ భర్తను నువ్వు ప్రేమిస్తావు. ఆమేన్. నువ్వు క్రీస్తుని నమ్మింది వాస్తవం అయితే నీ భార్యను ప్రేమిస్తావు. నీ పిల్లలు గాక, నీ కుటుంబం గాక ఇంకెవరి కోసం నువ్వు బతకవు. కొట్టడు చప్పట్లు గట్టిగా. నత్తముక్కు దాని కోసం, పంది ముక్కు దాని కోసం ఎవరి కోసం నువ్వు బతకవు. ఏసే నీ దేవుడని నమ్ముతావు. ఏసే నీ దేవుడని నువ్వు ఆయన ప్రేమించినట్టు నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు. ప్రేమిస్తావా నీ కుటుంబాన్ని? లేకుంటే కష్టంగా ఉందా? నీకెంత కష్టంగా ఉన్నా, ఈరోజు నీకు నష్టమే అయినా నీ కుటుంబం ఆశీర్వదించబడే కుటుంబంగా మార్చబడబోతుంది. నీ పిల్లలు వృద్ధికి రాబోతున్నారు. నువ్వు దీవించబడబోతున్నావు. నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు. క్రీస్తునందు మృతులైన మృతులలో నీవు ఉండాలి. భక్తిగా బ్రతకాలి, భక్తిగా జీవించాలి, భక్తిగా చచ్చిపోవాలి. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపబడతారు. ఆమేన్. నువ్వు సీమోను పేరు పెట్టుకున్నది మాత్రం నువ్వు పునరుత్థానం లేపబడవు. ఒకవేళ నీ పేరు అగస్త్యుని పెట్టుకున్నది మాత్రం నువ్వు లేపబడవు. ఒకవేళ నీ పేరు ఇంకా సీమోను పేతురుని పెట్టుకున్న మాత్రాన నువ్వు ఒక్కసారిగా పైకి లేపబడవు. నీ సమాధిని ఎంత అద్భుతంగా అలంకరించినా క్రీస్తు యొక్క ఆత్మ నీలో లేకపోతే ఆ దినాన నువ్వు విడవబడతావు. మూడవది, మొదటిదేమో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచాడు. రెండవది, ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చే యోహాను వరకు సకల పరిశుద్ధులు చెరలో నుంచి ఒక్కసారిగా పరలోకానికి వెళ్ళిపోయారు. చచ్చిన దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరదేశికి డిస్కౌంట్ తీసుకొని ఒక్కసారిగా వెళ్ళిపోయాడు. ఆమేన్. మూడవదిగా, ఇప్పుడు సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు అనగా క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, పాపక్షమాపణ పొందిన వాళ్ళు, క్రీస్తు కొరకు హతసాక్షులుగా జీవించడానికి క్రీస్తు కొరకు ప్రతిష్ఠించిన వాళ్ళు, సమస్తము దేవుని కోసం అప్పగించుకొని చివరి శ్వాస వరకు నమ్మకంగా బతికి చచ్చిపోయిన మనకంటే ముందున్న సకల పరిశుద్ధులు ఇప్పుడు లేపబడి పరలోకానికి వెళ్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇక నాలుగవది, నేనేం చెప్తున్నాను, నిత్య జీవమునకు వారు లేపబడతారని రాయబడిందే. ఆ నిత్య జీవానికి లేపబడే వాళ్ళే మొదటిదిగా యేసుక్రీస్తు ప్రభు, రెండవదిగా ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చే యోహాను వరకు, మూడవదిగా సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు, భక్తులు అనబడినటువంటి నువ్వు నేను. ఆమేన్. ఆమేన్. ఉన్నామా లేవా నాయన? మనం ఉన్నామా లేవా? ఏందన్నా వాళ్ళకి అంత అనుమానం? నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు. చేతులుండి చప్పట్లు కొట్టిన వారికి పండగ,
చేతులుండి కూడా చప్పట్ల పట్టిన వారికి దండగా. నవ్వుతూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్. అన్ని వేళలందున నాతో ఉండి కన్నా తండ్రి వై నన్ను ఆదరించావు. అన్ని వేళలందున నాతో ఉండి కన్నా తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగున తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగున తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా తుడిచావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి నాయనా గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య రాకడ వస్తుంది. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు లేపబడ్డారు. వాళ్ళు ఎవరంటే ఆ నీతిమంతుని యొక్క జీవములో దాచబడి మొదట లేపబడేవాళ్ళు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య రాకడ కంటే ముందు చచ్చిన వాళ్ళు ధన్యులా, బతుకున్న వాళ్ళు ధన్యులా? చెప్పండి గట్టిగా. మణిబాబు గారిని పెళ్లి చేసుకోవాలండి బాబోయ్, నేను ఇల్లు కట్టుకోవాలండి బాబోయ్, నేను తోట సంపాదించాలండి. బిడ్డ ఇవేవి నీతో పాటు రావు. చూద్దాం 4వదిగా చూడండి నాతో పాటు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. కొంచెం వాల్యూమ్ పెట్టి కొంచెం అలా కంట్రోల్ ఉంచుతాను. డోంట్ బి ప్లేయింగ్ టు. అయితే ఆ 3:30 దినముల తరువాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి అది పెట్టినాను ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారి చూచిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. వీళ్ళు ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తరువాత సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధులందరూ లేపబడతారు. ఇక సంఘములో మిగిలిన వాళ్ళు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు. సంఘము లేపబడింది, సంఘం ఎత్తబడింది, పరిశుద్ధులందరూ పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చింది. బాగా జాగ్రత్తగా వినాలి. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 ఏండ్లు ఇశ్రాయేలును మభ్య పెడతాడు అంత్యక్రీస్తు అయినటువంటి శాతానుడు. వాడు క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించేవాడు. వాడు అబద్ధికుడైనటువంటి క్రీస్తు, వాడు అబద్ధికుడైన మెస్సియా. వాడు చేసే ఇంద్ర మహేంద్రజాలను చూసి సకల లోకమంతా కూడా ఈయనే యేసు, ఈయనే యేసు అని అంటారు. ఎందుకంటే ఇశ్రాయేలు ఇప్పటికీ యేసు ప్రభుని యేసు ప్రభుగా నమ్మట్లేదు. వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి. వాళ్ళు ఇంకా మెస్సియా వస్తారనుకుంటారు. అప్పుడు సంఘం ఎత్తబడిన తరువాత అప్పుడు కూడా వాళ్ళు నమ్మరు. సాక్షాత్ అబద్ధ క్రీస్తు వచ్చి భూలోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇతడే నిజంగా మెస్సియా అని ఇశ్రాయేలు యూదులందరూ వెళ్ళి వాడు ఎదుట సాగిలిపడి, అయ్యా నువ్వే యేసయ్యా, నువ్వే వస్తావని చెప్పావు, నువ్వు చెప్పినట్టుగానే వచ్చావని అందరూ వాడిని నమ్మిన తరువాత 3.5 సంవత్సరము వాడు అందరినీ నమ్మించి మోసగించి వాడంతట వాడే వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చొని యెరూషలేములో కూర్చొని నేనే దేవుణ్ణని చెప్తాడు.
నేనే దేవుణ్ణని చెప్తాడు. ఇశ్రాయేలు దేన్నైనా సహిస్తారు కానీ మనుషుడు మాత్రం దేవుడిని ఒప్పుకోరు. ఆమేన్. అందుకే యేసు ప్రభుని ఎందుకు అంతగా కొట్టాలి, చంపాలి, ప్రయత్నించాలని చూశారంటే యేసుక్రీస్తు ప్రభు నేనే దేవుణ్ణని చెప్పినందుకు. వారి దృష్టిలో సాక్షాత్తు యెహోవాయే దేవుడు, సాక్షాత్తు ఆయన మాత్రమే యావే అనేవాడే దేవుడు. వారు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించలేదు. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఈ యొక్క అబద్ధ క్రైస్తవుడు లేదా ఆ అంత్యక్రీస్తు ఒక్కసారి వెళ్ళి యెరూషలేము సింహాసనం మీద కూర్చొని ఆ నరబలితో పాటు ఆ పందిని కోసి రక్తాన్ని వెదజల్లుతాడో అప్పుడు ఇశ్రాయేలు అరే వీడు అబద్ధ క్రీస్తురా, వీడు క్రీస్తు విరోధి, వీడు మెస్సియా కాదు, మనమందరం మోసపోయాము అనని వాడిని వ్యతిరేకిస్తారు. వాడిని వ్యతిరేకించిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు యొక్క మనసును మార్చడానికి సాక్షాత్తు ప్రేమ కలిగిన దేవుడు ఇద్దరు పరిశుద్ధులను, ఇద్దరు ప్రవక్తలను భూలోకానికి పంపించి మారు మనసు అక్కర్లేని సకల ప్రజలకు, అన్యులకు, విగ్రహారాధికులకు, నాస్తికులకు, నామకార్థులకు రక్షణ సువార్త ఆ ఇద్దరు ప్రవక్తల ద్వారా భూలోకానికి అందిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాళ్ళు వచ్చినప్పుడు సకల ప్రజలు వాళ్ళు చేసే అద్భుత ఆశ్చర్యకాలు చూసి ఆశ్చర్యపడిపోతుంటారు. నీటిని రక్తంగా మారుస్తారు. కొంతమంది మేషో అనుకున్నారు, మరికొంతమంది సాక్షాత్తు హానోక్ అనుకున్నారు, మరికొంతమంది ఏలియా అనుకున్నారు. రకరకాల భావనలో మనుషులు ఉన్నారు. వాళ్ళు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరికీ మారు మనసు గురించి చెప్పి సువార్త చెప్పి యేసు రక్షకుడు ఆయన రాబోతున్నాడు రెండవసారి అని చెప్పిన తరువాత ఇశ్రాయేలీలు ఈ అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా తిరగబడినందున వాళ్ళందరినీ చంపేస్తాడు వాడు. అనగా ఆ యొక్క ఇద్దరు ప్రవక్తలను చంపిన తరువాత వారు 3.5 దినాలు వారి శవాలు నడి వీధిలో పడిపోయినప్పుడు సకల ప్రజలు టీవీలలో చూస్తుంటారు. టీవీలు చూసేది ఎవరంటే భక్తి పరులు టీవీలు చూడరు అప్పుడు. ఆమేన్. ఎందుకంటే అప్పుడు నేను టీవీలో చూడను, ఎందుకంటే అప్పుడు నేను ఇంటర్నెట్లో చూడను, ఎందుకంటే నేను సంఘముతో కూడా ఎత్తబడి ఉంటాను. కొట్టండి చప్పట్ల గట్టిగా. నేను యేసయ్య రాకల్లో నువ్వు ఎత్తబడి ఉంటావు, యేసయ్య రాకల్లో నువ్వు వెళ్ళిపోతావు. ఇక ఎవరుంటారంటే టీవీలు అతుక్కొని ఎవరుంటారంటే రక్షించబడని వాళ్ళు ఉంటారు, యేసు అక్కర్లేదనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి చర్చిలోకి వచ్చి తలుపులు తీసుకొని వాళ్ళు ఎంత డ్రమ్ము కొట్టినా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకం నుంచి ఎత్తబడినందున పరిశుద్ధాత్మ చేత నింపబడరు. ఎంత భయంకరంగా కేకలు వేసి అంగలార్చి రోధించి ఎంతగా వాళ్ళు దేవుని గురించి పాడిన పరిశుద్ధాత్మ సంఘముల నుంచి ఎత్తబడినందున పరిశుద్ధాత్మ శక్తి భూలోకంలో ఉండనందున ఎంతగా పరితపించిన పశ్చాత్తాపం మనుషులకు రాదు. ఎన్నిసార్లు వాడు రోధించి గోల పెట్టి ప్రార్థన చేసినా వాడి ప్రార్థన కన్నీటికి జవాబు రానే రాదు. కారణం సంఘము ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండనందున ఏ మనుషుడు కూడా ఆ సమయంలో మారు మనసు పొందడానికి అవకాశం ఉండదురయ్యా. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఆ ఇద్దరు ప్రవక్తలు భూలోకానికి వచ్చి సకల ప్రజలకు సువార్త అందించినప్పుడు వారు చంపబడతారు. వారు చంపబడిన తరువాత సకల ప్రజలు వారిని చూస్తూ ఉండగా 3వ రోజు వాళ్ళు సజీవులై పునరుత్థానులై లేచి నిలబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు లేచి ఒక్కసారిగా ఆకాశానికి అందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతారు. వాళ్ళు 4వదిగా పునరుత్థానులై లేస్తారు. ఆమేన్. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, మొదటగా పునరుత్థానుడై లేచింది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. రెండోది ఎవరు? ఆదాము మొదలుకొని బాప్తిసం ఇచ్చిన యోహాను వరకు లేపబడిన పరిశుద్ధులందరూ చెరలో నుంచి పరదేశులకి వెళ్ళిపోయారు, చివరకు దొంగ కూడా. మూడవది భయంకరమైనటువంటి అనగా సంఘములో పరిశుద్ధతను కాపాడుకొని నీతి కొరకు బ్రతికి వాక్యం కొరకు బ్రతికి వాక్యమే నా జీవితమని జీవితమంతా క్రీస్తు కొరకు బ్రతికిన పరిశుద్ధులందరూ, సంఘములో ఉన్న సకల పరిశుద్ధులు, మారు మనసు పొందిన పరిశుద్ధులు, సమాధి చేయబడిన ప్రతి ఒక్కరు కడబోర ధ్వని మొగగానే మృతులు మొదట లేస్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 4వదిగా ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు సజీవులై లేచి పునరుత్థానులై నిలబడతారు. 5వది చాలా భయంకరమైంది. 5వది ఈ భూలోకమంతా భయంకరమైనటువంటి నరఘోషతో నింపబడి ఉంటుంది. మనుషులు ఇంత పెద్ద నువాక్రన్ బాటిల్, మీ ఊర్లో ఏమంటారు? విషం బాటిల్ ఏమంటారు? పొలాలు కొట్టేదాన్ని ఏమంటారండి? ఎండ్రిన్. అది మామూలు ఎండ్రినో లేకపోతే నిస్సాన్ ఎండ్రినో లేకపోతే కిసాన్ ఎండ్రినో, ఏ ఎండ్రిన్ తెచ్చుకో లీటర్ బాటిల్ థమ్సప్ తాగినా కూడా వీడు చావుడన్నో. ఎందుకు చావుడీడు? మరణము భూలోకము నుండి ఎత్తబడినందున, సంఘము ఎత్తబడినందున వీడు ఎంత చచ్చినా వీడికి నోట్లో నుంచి రక్తం బయట వస్తుంది కానీ వీడు సావుడు. గెలగెలగెలగెల కొట్టుకుంటుంటాడు కానీ వీడు సావు రాదు. మొన్నటి వచ్చి ఎత్తుకొని పోయినా మళ్ళా తిరిగి ఆడ నుంచి నడుచుకుంటూ వస్తాడు వీడు. ఆమేన్. లీటర్ నువ్వక్కడిని తాగిన సావు రాదు రే.
ఇక నేను ఈ శ్రమలకు తట్టుకోలేను, వాడిచ్చేటువంటి భయంకరమైనటువంటి ఆ హేయమైన జీవితాన్ని జీవించలేక, అన్యులు సైతము ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షను తట్టుకోలేక, నీళ్ళకెళితే వాడికి టోకన్ లేదే, అనగా 666 ముద్ర లేదే వాడికి నీళ్లు ఇవ్వబడవు. రేషన్ షాప్కి వెళ్తే 666 ముద్ర లేదే వాడికి రేషన్ ఇవ్వబడదు. చివరికి సెల్ ఫోన్లో సిమ్ కార్డు కొనుక్కోవాలన్నా వాడికి 666 ముద్ర కావాలి. చివరికి వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి 666 ముద్ర ధరించుకోవాలి. ఆ ముద్ర లేకపోతే ఏ వస్తువుడు కొనలేడు, అమ్మలేడు. ఇప్పుడు 665 ముద్ర వేసుకుంటే వాడు పరలోకానికి వెళ్ళడు. అప్పుడు కొంతమంది పరిశుద్ధులు విడవబడి అంటారు, అయ్యా మా పాస్టర్ గారు చెప్పారయ్యా, బొడ్డువాని పాలెంలో సరిగ్గా 20వ తారీఖున మణిబాబు గారు చెప్పారు 666 ముద్ర వేసుకుంటే పరలోకానికి వెళ్ళరని. నేను వేసుకోను. అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా నువ్వు తిరిగినందుకు వాడు అక్కడికక్కడ నేను చంపేస్తాడు, రంపాలతో కోయిస్తాడు. నేను చెప్తుంది అభూత కల్పన కాదు. సంఘం ఆషామాష అనుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన వచ్చిన తర్వాత, పరిశుద్ధులు తీసుకుని వెళ్ళిన తర్వాత విడవబడే వాళ్ళకి డీజే స్టార్ట్ అవుతుందని చెప్పాను, చూసావా? ఆ డీజేనే ఇది. వాడు ఎంత రోధించినా అప్పుడు ఎవరు వాడిని కాపాడలేరు. అంత్యక్రీస్తు వాడిని బయటకు లాక్కొని వెళ్ళి వాడికి చిరచ్ఛేదనం చేసి వాడు పేగులు సైతం బయటకు తీసుకొచ్చి చల్లా చెదురుగా పడేస్తారు. అందుకే పీనుగు ఎక్కడ పోగవునో గద్దలు అక్కడ పోగవుతాయి. గద్దలు పోగయ్యే సమయం ఆసన్నమైంది. పీనుగు చుట్టూ గద్దలు తిరిగినట్టు ఈ లోకమంతా కూడా లోకము చుట్టూ, పాపం చుట్టూ తిరుగుతుంది. ఆ పాపములో ఈ రాత్రి నశించిపోకూడదనే ఈ కూటము 3వ రోజున నీ కోసమే ఏర్పాటు చేయబడింది. నీ కోసమే ఏర్పాటు చేయబడింది. ఇది మనుషుని చిత్తం కాదు, లేకుంటే అనుకోని అప్పటికప్పటికే అనానుకూలంగా అనుకోవడం కాదు. నాకు రేపటి రోజున బాపట్లలో మీటింగ్ ఉంది, ఎల్లుండి మళ్ళా తిరుపతిలో మీటింగ్ ఉంది, ఆదివారం మరలా నాకు యథారీతిగా మరి నాకు తడలో మీటింగ్ ఉంది. కానీ ఈ ఒక్క రోజు మాత్రమే నాకు ఒక డేట్ ఆఫ్ ఎగ్జామ్షన్ వచ్చింది. నేను అనుకుంటున్నాను, ప్రభు ఎలాగా నేను రాజవారిపాలెం వెళ్ళాలి, అక్కడ మా సంఘం ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు స్టే అవ్వాలని అనుకున్నాను. కానీ దేవుడు అద్భుత రీతిగా ఒక రోజుకి ఎక్స్టెన్షన్ చేశాడంటే ఇది మనుషుని చిత్తం కాదు, సాక్షాత్తు దేవుని చిత్తం అని ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ నువాక్రం దాగిన వాళ్ళని, తాళ్ళు తెచ్చి ఉరేసుకున్న వాళ్ళని, చివరి ఒక సంఘంలో ఉన్న వాళ్ళని వారు యేసు కొరకు వాళ్ళు బతకడానికి తీర్మానం చేసుకున్నప్పుడు అంత్యక్రీస్తు అందరిని చంపేస్తాడు. ఆ చచ్చిన వాళ్ళందరూ కూడా శ్రమల కాలంలో తిరిగి లేపబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. విడవబడిన వారు, క్రీస్తుకు విరోధిగా క్రీస్తు చేతిలో హతసాక్షులు అయిపోయిన వాళ్ళందరూ సువార్తను ఆ సమయంలో చివరిగా నమ్మి యేసు రక్షకుడిని తెలుసుకున్న వాళ్ళు, రంపాలతో కోయబడిన వాళ్ళు, నిప్పుల్లో కోయబడిన వాళ్ళు, చివరకు ప్రాణాలు సైతం అరచేతుల్లో పెట్టుకొని బతుకు జీవుడా అని బతకడానికి కూడా శ్రమ అని బతుకుతున్న రోజులవి. కొండల తట్టు పరిగెత్తుకున్నది, మేదరమిట్ల కొండల దగ్గరికి వెళ్తే కొండలు అంటాయి, నేను మిమ్మల్ని కాపాడలేను, ఐ షల్ నాట్ గివ్ ద ప్రొటెక్ట్ టు యూ. వాళ్ళ దగ్గర ఎండిని సైతం తీసుకొచ్చి గబ్బిలాలకు, ఎలుకలకు పడేస్తారట. ఆమేన్. శుద్ధ సువర్ణం లాంటి ఆ బొమ్మలు సైతం తీసుకొచ్చి ఎలుకలకు, గబ్బిలాలుగా పడేసినప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడినట్టు ఆ ఎలుకలు, గబ్బిలాలు అంటాయి, మాకెందుకురా ఈ బొమ్మలు రా బిడ్డా, నీవేం చేస్తామని. ఎలుకలు, గబ్బిలాలు కూడా ఆ విగ్రహాలు ముట్టవు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. విడువబడిన సంఘములో ఉన్న పరిశుద్ధులు అనగా ఆ యొక్క సమయంలో రక్షణ కొరకు నిలబడి హతసాక్షులైపోయిన వాళ్ళు, సువార్తను నమ్మిన వాళ్ళు అప్పుడు పైకి లేపబడతారు. చివరగా 6వది ఇశ్రాయేలీయులు, కఠినులు, మూర్ఖులు, వాళ్ళు చివరి సమయంలో యేసు దేవుడిని నమ్ముతారు. యేసు దేవుడిని నమ్మినందుకు వాళ్ళు అనేకులు అంత్యక్రీస్తు చేతిలో చంపబడిన తరువాత ఇశ్రాయేలు కూడా పైకి లేపబడతారు. ఇప్పుడు నేను 6 వరుసలు చెప్పాను. 1 యేసుక్రీస్తు ప్రభు మొదటి వరుస. ఆమేన్. యేసు ప్రభు మొదటగా లేచాడు. 2వదిగా యేసుక్రీస్తు ప్రభు కొరకు అనగా చెరగా తీసుకొని పోయినటువంటి ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చిన యోహాను వరకు స్వార్థను నమ్మి చెరగా కొనిపోయి సమస్త ప్రజలందరూ కూడా, పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఇప్పుడు పరదేశంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు లేపబడ్డారు. ఆమేన్. 3వదిగా యేసును నమ్మి పరలోకములో అనగా భూలోకములో సాక్షులుగా జీవించి సంఘములో నమ్మకంగా సేవకుని దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకొని మన ముందు చచ్చిపోయిన సకల పరిశుద్ధులందరూ కూడా లేపబడి యేసుతో కూడుంటారు. ఆమేన్. 4వది 2 సాక్షులు
లేపబడతారు. ఐదవది అనగా అంత్యక్రీస్తు యొక్క చేతిలో చంపబడినటువంటి భక్తులు అనబడినటువంటి వాళ్ళు, విడవబడిన వాళ్ళు లేపబడి బతుకుతారు. ఆరవది ఇశ్రాయేలులు చంపబడి లేపుతారు. కొంతమందికి ఇప్పుడు డౌట్ ఉంది, ఇశ్రాయేల్ని చంపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. చదవండి నాతో పాటు ప్రకటన గ్రంథం నాతో పాటు చదవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా, నేను చదువుతానమ్మా, నాదా సత్య స్వరూపి, ఎందాక నీవు పరిశుద్ధులకు తీర్పు తీర్చుకుంటావు, ఎంత దాకా ఈ భూలోక నివాసులకు ప్రతిదండన చేయకుంటావయ్యా. నువ్వు త్వరగా రాయ్యా, ప్రతిదండన చెయ్యని ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆత్మలు, సత్య స్వరూపైనటువంటి వాడా త్వరగా రా, మాకు న్యాయము తీర్చని కేకలు పెట్టడం ప్రారంభిస్తారు. ఇప్పుడు బలిపీఠం కిందటువంటి సకల పరిశుద్ధులు కూడా భూలోకములో నుంచి కాదు, బలిపీఠం నుంచి కేకలు వేస్తున్నారు, యేసయ్యా త్వరగా వచ్చేయి అని. కొట్టండి చప్పట్లు గట్టిగా, యేసయ్యా త్వరగా రా. మేము హతసాక్షులు అయిపోయాము. యేసును నమ్మినందుకు చాలా మంది చంపబడుతున్నారు, యేసును నమ్మినందుకు చెరగా కొనుకోబడుతున్నారు, యేసును నమ్మినందుకు సంఘాలు బుల్డోజర్లతో తోయబడుతున్నాయి, యేసును నమ్మినందుకు చాలా మంది చిత్రహింసలకు గురి అవుతున్నారు. మా తిరుపతి శ్రీకాళహస్తి పట్టణానికి వస్తే ఇలాగ స్వార్థ చెప్పడానికి అవకాశం ఉండదు. యేసు గురించి ప్రకటించాలంటే అక్కడ ఎవరికి పర్మిషన్ లేదు. భయంకరమైన మతోకాలమైనటువంటి మనుషుల మధ్య ఎంతో రహస్యంగా జీవిస్తున్న రోజులు ఇవి. నీకు ఇంత సునాయాసనంగా వాక్యం అందిస్తుంటే, ఇంత సునాయాసనంగా చర్చిలో పాటలు పాడుతుంటే, ఇంత సునాయాసనంగా యేసే దేవుడని ప్రకటిస్తుంటే లోపలికి రావే. సంఘం నీ కొరకు ఎదురు చూస్తుంది, సేవకుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, సువార్త నీ కొరకు ఎదురు చూస్తుంది. మారు మనసు అక్కర్లేడు. ఈ రాత్రి అందరి కొరకు సంఘం ఎదురు చూస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి రక్షణ సువార్త ఎదురు చూస్తుంది. ఈ సువార్త తలుపులు మూయబడక మునిపే, మారు మనసు తలుపులు మూయబడక మునిపే, సంఘం ఎత్తబడక మునిపే, సకల పరిశుద్ధులు భూలోకాన్ని విడిచి వెళ్ళక మునిపే, ఈ రాత్రి నువ్వు యేసును నమ్మకపోతే నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే దానియేలు గ్రంథము అనగా 12వ అధ్యాయంలో రాయబడింది, అనగా నిత్య జీవమునకు వారు లేపబడతారు. కొందరు నిందల పాలగుటకు, హేయులగుటకు, మరికొందరు లేపబడతారు. ఒకరు లేపబడినటువంటి ఆ నిత్య జీవపు వరుసలలో 6 మంది ఉన్నారు. 6 మంది 6 వరుసలుగా లేపబడతారు. వాళ్ళెవరంటే, మొదటి వరుసలో యేసుక్రీస్తు ప్రభు, రెండవ వరుసలో సాక్షాత్తు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, మూడవ వరుసలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రాణార్పణ చేసినటువంటి భూలోకంలో ఉన్న సంఘంలో ఉన్న పరిశుద్ధులు, ప్రభువునందు మృతులైన వాళ్ళు, నాలుగవదిగా 2 ప్రవక్తలు, ఐదవదిగా విడవబడి మారు మనసు పొంది సంఘం ఎత్తబడిన తర్వాత ఆ యొక్క అంత్యక్రీస్తు చేతిలో చచ్చిపోయినటువంటి పరిశుద్ధులు, ఆరవదిగా ఇశ్రాయేలీయులు. అందుకే వాళ్ళు అంటున్నారు బలిపీఠం దగ్గర చేరి, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుంటావయ్యా ఈ భూలోక నివాసులకి, రాయ్యా త్వరగా తీర్పు తీర్చంటే అప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వినబడుతుంది, నా సహదాసుల లెక్క సంపూర్తి గొంతు వరకు కొంచెము సేపు మీరు ఓపిక పట్టండి. ఆ ఓపికే ఈ రాత్రి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఓపికే యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎందుకు ఇంకా యేసుక్రీస్తు ప్రభు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఈ రాత్రి నీ కోసమే. నేను ఆరంభంలో ఒక మాట చెప్పాను, అయ్యా నేను చర్చిలో కానుక ఇవ్వలేదు, అయినా నేను బాగానే ఉన్నాను. అయ్యా నేను సంఘానికి వెళ్తూ పాపం చేస్తున్నాను, నేను బాగానే చలామణి అవుతున్నాను. అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకొని కూడా నేను ఫోటోగ్రఫీ వీడియోలు చూస్తున్నాను సెల్ ఫోన్లో, మరి నేను బాగానే ఉన్నాను. అయ్యా నేను యేసు ప్రభు అనుకుని కూడా నేను లోకంలో పాపం చేస్తూ ఇటు శరీర సంబంధిగా, ఆత్మ సంబంధిగా, ఇటు భక్తిపరుడుగా, ఇటు భక్తిహీనుడుగా, ఇటు దుర్నీతిపరుడుగా, ఇటు నీతిపరుడుగా, ఇటు నేను ఆత్మానుసరుడుగా, ఇటు శరీరానుసరుడుగా నటిస్తున్నాను. నా అంత నటనా కౌశల్యుడు ఎవడూ లేడు. మరి నేను కూడా బాగానే ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు. నేను చెప్తున్నాను ఈ రాత్రి అట్టి వారికి, నేను బాగుందని అనుకుంటున్నావు నీవు. ఎందుకు ఈ రాత్రి ఇంకా నువ్వు బాగున్నావో తెలుసా? దేవుడు నిన్ను నన్ను దీర్ఘశాంతం అనే పంటలో వేసినట్టు ఒక పొలంలో వేసాడు కాబట్టి నిన్ను ఇంకా పికిలించకుండా ఈ రాత్రి నాటి పెట్టున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను ఇంకా పికిలించకుండా నాటి పెట్టున్నాడు. నిన్ను పికిలించాలంటే 1 నిమిషం చాలు దేవుడికి, 1 లారీ చాలు, 1 పిడుగు చాలు, 1 కరోనా లాంటి బ్యాక్టీరియా మళ్ళా భూలోకానికి వస్తే చాలు. మన ఊర్లో ఉన్న చిన్న పందికుక్క చచ్చి ఆ పందికుక్క నుంచి అబీరియా అనేటువంటి ఒక వైరస్ వస్తే సకల ప్రజలు ముక్కుల నుంచి కళ్ళల్చి రక్తం వచ్చి చచ్చిపోతున్నారు ఆఫ్రికా దేశంలో. ఇంకా నీ మీద కరువులు రాలేదు, కాటకాలు రాలేదు, భూకంపాలు రాలేదు, నేను బాగానే ఉన్నాను, మేదరమెట్లో ఉన్న నాకు ఏమీ రాదు, నా కొండడ్డుగుంది అనుకుంటున్నావేమో.
కొండలు సైతము తుట్టుదిలుగా చేయగలిగిన దేవుడు వాటి మీద నీరు పోసినట్లు సకలం ఆయన మీదట నిర్వీర్యమైపోయే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజే దేవుని ఉగ్రత కలిగిన రోజు. ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఏ శరీరం తప్పించుకోలేడు. ఆ రోజు వచ్చినప్పుడు ఎంత బలశాలి కూడా తప్పించుకోలేడు. ఇంకా నువ్వు బతుకున్నావంటే దేవుని దీర్ఘశాంతం అనే పంటలో దేవుడు ఇంకా నిన్ను నాటి పెట్టాడు కాబట్టి పికిలించడానికి గంట పట్టదు నిన్ను ఇక్కడి నుంచి. అమాంతం నేను లేపడానికి నిమిషం పడదు. నిన్ను ఇంకా లేపకుండా ఎందుకు ఇంకా ఇక్కడే పెట్టినాడు తెలుసా? వీడు ఈ రాత్రి అయినా మారు మనసు పొందుతాడు, ఈ రాత్రి రక్షించబడతాడు, ఈ రాత్రి రక్తంతో కడగబడతాడు, ఈ రాత్రి మారు మనసు పొంది యేసుకు దగ్గర అవుతాడు. అది ఈ రాత్రి ప్రాణభిక్ష పెట్టినందున నీవు నేను ఇక్కడ వచ్చి వాక్యం వింటున్నావు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట కొట్టండి గట్టిగా. ప్రాణభిక్ష పెట్టిన God has given to the great opportunity of the day. ఇది దేవుడిచ్చిన భిక్ష నీకు నాకు నీకు దేవుడిచ్చిన భిక్ష. ఈ దినం ఆయన కృపను బట్టి దయను బట్టి పొందాను కాబట్టి నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా. నువ్వు కూర్చొని దేవుని వాక్యం వింటున్నావు. రేపు నీది కాదు. ఎప్పుడు చదవండి నాతో పాటు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగంలో, కొందరు నిత్య జీవన అనుభవించుటకును, ఆ కొందరు ఎవరంటే వీళ్ళు యేసు ప్రభుతో కూడా లేపబడిన వాళ్ళు. రెండవది, కొందరు నిందల పాలగుటకు నిత్య హేయులగుటకు మేలుకుంటారు. అంటే వీళ్ళు లేపబడతారు. అంటే యేసును నమ్మని వాళ్ళు కూడా లేపబడతారు. ఏ ఒక్కడు విడవబడడు. ఒకానొక తీర్పు ఒకటి రాబోతుంది. ఒకానొక తీర్పు రాబోతుంది. బైబిల్ గ్రంథం చూడండి నాతో పాటు. అనగా ప్రకటన గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం చూడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం అనగా 20వ అధ్యాయం 11వ వచనం. మహాధవలమైన సింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకను చూచితిని. భూమి ఆకాశములైన నేను సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువు చోటు కనబడకపోయిను. కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలవబెట్ట చూచితిని. కొద్దివారేమి గొప్పవారేమి ధనుకులేమి సామంతులేమి విద్యావతులేమి విద్యా లేని వాళ్ళేమి పండితులైన పామరులైనా, వాడు మాటగాడైనా మాటగారి కాకపోయినా, వాడు వేటగాడైనా ఆటగాడైనా, చివరకు మంచి మాట నేర్పడైనా మాట నేర్పరి కానివాడైనా చచ్చిన తరువాత వాడు దేవుని తీర్పులో నిలబడాలి. అందుకే అనగా హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం రాయబడింది, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తరువాత మనుషులందరికీ తీర్పు తీర్చబడుతుంది. ఎక్కడున్న వాళ్ళందరూ తీర్పు దగ్గరికి రావాల్సిందే. ఎవడు తీర్పు దగ్గరకు వస్తాడో తెలుసా? యేసును నమ్ముకొని మారు మనసు పొంది ఈ రాత్రి యేసును ఒప్పుకున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, బాప్తిసం తీసుకొని క్రీస్తు కొరకు బతికిన వాళ్ళు చచ్చిన తర్వాత లేపబడతారు, సంఘముతో ఎత్తబడతారు. వారికి ఇక తీర్పు ఉండనే ఉండదు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వారికి ఇక తీర్పు ఉండదు. యేసు నాకు అక్కర్లేదు, ఈ బోధ నాకు అక్కర్లేదు, అయ్యా నాకు ముగించేయి, అక్కడ నా కొరకై పిండా కూడా ఎదురు చూస్తుంది, నేను తినాలనుకునే వాడికి నువ్వు త్వరగా ముగించేస్తే నేను తినాలనుకుంటున్నాను అయ్యా. కడిపేవాడు దేవుడని మొదటి కొరింథీయుల పత్రికలో రాయబడింది. కడిపేవారి దేవుడు, నాశనమే వారు అంతర్మని రాయబడింది. పట్టెడు అన్నం కోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టు ఈ రాత్రి నువ్వు క్రీస్తుని పోగొట్టుకుంటే, ఈ రాత్రి రక్షణ అవసరం లేదనుకుని వెళ్ళిపోతే, ఈ రాత్రి మారు మనసు నాకు అక్కర్లేదనుకుని వెళ్ళిపోతే, ఈ వాక్యం నాకు కాదని వెళ్ళిపోతే, నువ్వు విడవబడేది రెండవ తీర్పులోకి వెళ్తావు. నువ్వు ధవలమైన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మంచివారేమైనా గొప్పవారేమైనా సామంతులైన విద్యావేత్తలైన సకల ప్రజల ఎదుట నిలబడాలి. ప్రతి వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడతాడు. వాడు అన్యుడైనా, విగ్రహారాధికుడైనా, వాడు సామంతుడైనా, వాడు పండితుడైనా, చివరకు ఖురాన్ చదివిన వాడైనా, ఖురాన్ చదవని వాడైనా, చివరకు విగ్రహారాధికుడైనా, విగ్రహారాధి కాకపోయినా, వాడు వేదాలు చదివినా, వేదాలు చదవకపోయినా, బైబిల్ గురించి చెప్పినా చెప్పకపోయినా, క్రీస్తు లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కరు, రక్తముతో కడగబడకుండా చనిపోయిన ప్రతి ఒక్కరు ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడక తప్పదు. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ ఎవరికి క్షమాపణ ఉండదు. ఎవరికి అక్కడ క్షమాపణ ఉండదు. కొంతమంది అంటారు, అయ్యా అయ్యా నేను తెలుసో తెలియక చేశాను అయ్యా. అక్కడ ఎగ్జంప్షన్ ఉండదు. అది కఠినమైన తీర్పు, అంతిమ తీర్పు, ముగింపు తీర్పు. ఆ తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఎవడు నిన్ను బయటకు తీసుకురాలేడు. ఆ తీర్పు గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, నేను చదువుతున్నాను చూడండి నాతో పాటు. ప్రకటన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
20వ అధ్యాయము 13వ వచనం. మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథం ఇవ్వబడెను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణము పాతాళములో ఉన్న వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించును. వారిలో ప్రతి వాడు తన తన క్రియల చొప్పున తీర్పు నొందును. మరణమును మృతుల లోకములో అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ నరకానికి వీడు తోయబడతాడు. ఈ నరకములోకి వెళ్ళిన తరువాత వీడి జీవితం ఎలా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. తీర్పు తీర్చబడిన తరువాత అప్పుడు అర్థమవుతుంది వీడికి, అయ్యా యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక్కసారి చెప్పండి అయ్యా, యేసు ప్రభు గురించి చెప్పండి అయ్యా అంటే నరకములో వాడిని వేసేయండి. అందుకే వాక్యంలో రాయబడింది, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచి పెట్టుకునింది, అందులో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోదురని రాయబడింది. అందులో పడిపోదురు. నరకములో పడద్రోయబడిన తర్వాత, నరకములోకి వెళ్ళిన తర్వాత ఎవడు బయటకు రాలేడు. నేను గడిచిన రాత్రి చెప్పినట్టు నరకములోకి వెళ్ళిన ఏ మనుషుడు కూడా బయటకు రాలేడు. నరకంలోకి వెళ్ళిన ఏ మనుషుడు బయటకు రాలేడు. కొంతమంది నరకంలోకి వెళ్ళి సువార్త చెప్తుంటారు. నరకంలోకి వెళ్ళి సువార్త చెప్పాలి, భూమి మీద సువార్త చెప్పే అలవాటు ఉంటుంది. సువార్త చెప్తారు, మారు మనసు పొందరు. వాళ్ళు నరకంలోకి వెళ్ళిన తర్వాత యేసే రక్షకుడు, యేసే దేవుడు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి. నువ్వు భూమి మీద ఏది చేస్తే అదే చేస్తావు. నరకంలో ఇక్కడ తాగుబోతు అలవాటు ఉంటే అక్కడ నరకంలోకి తాగుబోతు అలవాట్లు వస్తాయి. ఇక్కడ వ్యభిచార అలవాట్లు ఉంటే అక్కడ వ్యభిచార అలవాట్లు వస్తాయి. ఇక్కడ నువ్వు ఏ కాముకత్వాల్లో చేస్తావో అదే శరీర క్రియలు నిన్ను వెంటాడుతాయి. నరకానికి వెళితే నిన్ను ఎవడు బయటకు తీసుకురాలేడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన ఏడ్పు, పాతాళపు శక్తులు నిన్ను పట్టి పీడిస్తాయి. ఏ శరీరాన్ని తప్పించలేడు, ఏ మనిషి నిన్ను బయటకు తీసుకురాలేడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నిన్ను ఈ రాత్రి ఎందుకు బ్రతిమలాడుతుందో తెలుసా? నరకంలో ఉన్న కేకలంత భయంకరంగా ఉంటాయి. నరకంలో ఉన్న కేకలంత భయంకరంగా ఉంటాయి. నోట్లో నుంచి పురుగులు కాలుతూనే ఉంటాయి, ముక్కల నుంచి పురుగులు వస్తూనే ఉంటాయి, కళ్ళల్లో నుంచి పురుగులు వస్తూనే ఉంటాయి, నవరంధ్రాల నుంచి పురుగులు బయటకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే భూలోకంలో వాడు సువార్తను నమ్మలేదు, భూలోకంలో వాడు యేసును నమ్మలేదు, భూలోకంలో రక్షణ సువార్తను అంగీకరించలేదు. ఇక్కడ సువార్త వింటుంటే వాడికి ఆటపాటలు అయిపోయాయి. అడుపు మార్చుకొని ఎందుకు యేసు గురించి ప్రకటిస్తున్నామో తెలుసా? ఈ రాత్రి నువ్వు రక్షించబడితే నరకముల నుంచి తప్పించబడాలని. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి నరకానికి వెళ్లకుండా తప్పించబడాలని. ఈ రాత్రి నువ్వు ఏ పునరుత్థానానికి వెళ్తావు? జీవం అనే పునరుత్థానంలోకి వెళ్ళిన వాళ్ళు ధన్యులు. ఈ రెండవ మరణం ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైనది. ఇక్కడ సినిమా యాక్టర్లు కాలుతుంటారు, సెల్ ఫోన్ లో సినిమాలు చూసే వాళ్ళు ఆడుతుంటారు, సువార్త నమ్మని వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ రాత్రి నాకు యేసు అక్కర్లేదనే వాళ్ళు నరకములో ఉంటారు. జీవ గ్రంథములో పేరులు లేని వాళ్ళు అక్కడ ఉంటారు. పునరుత్థానములో లేపబడిన వాళ్ళు అక్కడ ఉంటారు. సంఘములో విడవబడిన వాళ్ళు అక్కడ ఉంటారు. 666 ముద్ర వేసుకున్న వాడు అక్కడ ఉంటాడు. యేసు నాకు అక్కర్లేదని, ఈ బోధ నాకు అక్కర్లేదని ఇక్కడి నుంచి వెళ్ళేవాడు అక్కడ ఉంటాడు. ఇక్కడికి వెళితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అది దేవుడు లేని ప్రదేశము, దేవుడు లేని ప్రదేశము, శాంతి సమాధానం లేని ప్రదేశము, నెమ్మది లేని ప్రదేశము. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదురా బిడ్డ. యుగ యుగాలు నువ్వు ఆ నరకములో కాలవలసింది. యుగ యుగాలు నరకములో నువ్వు కేకలేస్తుండాల్సింది. యుగ యుగాలు నువ్వు అరుపులు అరుస్తూ నీ జీవితం అంతా వేధిస్తుంటారు. పొడవాటి శూలాలు తీసుకొచ్చి నీ శరీరంలో పొడుస్తూ ఉంటారు, రక్తము కారుతుంటుంది, అయినా నువ్వు చావు. అక్కడ తాగేవాడికి తాగుడు అలవాటు అక్కడ మానదు. వాడికి అక్కడ భయంకరమైన యాసిడ్ తీసుకొచ్చి వాడి నోట్లో పోస్తుంటాయి దురాత్మలు. వాడు ఆ యాసిడ్ తాగలేక కడుపులో పేగులు మాడిపోతూ వాడు కేకలేసి పరిగెడుతున్నా. నరకమునికి అంతం ఉండదు కాబట్టి ఎటు వెళ్ళినా వాడికి నిప్పుల సరసే. ఇక్కడ అమ్మాయిలను చూస్తూ ఆటల పాటలు ఆడుతూ సెల్ఫీలు తీసుకుంటూ సెల్ఫీలలో విర్రవీగుతున్న యవనస్తురాల. యేసు లేకుండా వెళితే నీ కన్ను చెడిందైతే నీ కన్ను పెరిగి పడేయమని యేసయ్య చెప్పాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ కన్ను పెరిగి పడేసేయి.
నీ కన్ను పెరికి పడేసుకుంటే నరకానికి వెళ్ళవురా. ఒకవేళ నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే ఈ కాలు నరికేయి. ఒక కాలు కలిగి కుంటోడై నువ్వు నరకానికి పోకుండా పరలోకానికి పోవడం నీకు మంచిది. ఒకవేళ నీ కను నిన్ను పాపం కోసం అభ్యంతరపరుస్తుంటే, నీ కను నిన్ను లోకం కోసం అభ్యంతరపరుస్తుంటే, ఒకవేళ నీ కను నిన్ను పాపపు లోకం వరకు నిన్ను వెంబడిస్తుంటే నీ కన్ను పెరికి అవతల పడేసి ఒక్క కన్ను కలిగి పరలోకానికి పోవడం మంచిది, 2 కళ్ళు కలిగి నరకానికి పోవడం కంటే. ఒకవేళ నీ చేతులు పాపం కొరకు ప్రేరేపించబడి నీ చేతులు నిన్ను పాపానికి ఉద్యోగంగా చేస్తుంటే, ఒకవేళ నీ చేతులు నరికి పడేసుకో. 2 చేతులు లేక అవిటోడై పరలోకం పోవడం కంటే 2 చేతులు కలిగి నరకానికి పోవడం ఘోరం. అందుకే నా యేసయ్య చెప్పాడు, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతుండను, అక్కడ వేదనకరమైన చీకటి అనగా భయంకరమైన చీకటి, ఆ చీకటిలో పోయినవాడు ఇంతవరకు వెలుగులోకి రాలేడు. రాత్రింబగలు కేకలు, రాత్రింబగలు కేకలు, అరుపులమయమైన జీవితం అది, అశాంతితో కూడిన జీవితం అది, దేవుడు లేని ప్రదేశం అది, వెలుగు లేని ప్రదేశం అది, కఠినమైన చీకటి అది, రాత్రింబగలు కేకలేసే ప్రదేశం అది. అక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు, ప్రతి ఆత్మ అక్కడ కాలుతూ ఉండాల్సింది. తక్కుడో పిక్కుడో అనుకుంటున్న నీకు చచ్చిన తరువాత నీ ఆత్మకు మాత్రం వెళ్ళేది నరకానికి. ఈ నరకంలో నీ ఆత్మ కాలుతుంటే నీకు నీ కళ్ళ ముందు అందరూ కనపడుతుంటారు, రక్త సంబంధులు కనపడుతుంటారు, స్నేహితులు కనపడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే టైం కూడా నీకు ఉండదు, ఎందుకంటే అక్కడ నీకు శాంతి ఉండదు, అక్కడ నీకు నెమ్మది ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఏమని చెప్పాడో తెలుసా? అయ్యా అయ్యా ఒక్కసారి లాజర్ని మా ఊరు పంపించయ్యా. జస్ట్ సెండ్ టు ద లాజర్ టు మై బొడ్డువానిపాలెం. ఒక్కసారి లాజర్ని మా ఊరు పంపించయ్యా. మా ఊరు పంపిస్తే ఆ సిమెంట్ రోడ్ వైపు వాళ్ళు రక్షించబడతారు, మా ఊరికి పంపిస్తే ఆ ఎడం పక్కన వాళ్ళు రక్షించబడతారు, మా ఊరికి వెళ్తే ఆ చుట్టుపక్కల రక్షించబడతారు, మా ఊరికి ఒక్కరిని పంపించయ్యా అనంటే అప్పుడు అబ్రహాము చెప్పాడు, లాజర్ని పంపించడం కుదరదు, లాజర్ని పంపడము కుదరదు. నరకములో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా అక్కడ ఆలకించే నాథుడే ఉండడు. భూలోకములో మాత్రమే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. మట్టి చేత తయారు చేయబడినటువంటి ఒక కుండ ఏ రీతికైతే అవములో కాల్చబడిన తరువాత అది ఎందుకు పనికి రాకుండా పగలగొట్టబడ్డానికే పనికి వస్తుందో, నీ జీవితం కూడా బతుకున్నంత కాలమే నీకు విలువ. నువ్వు చచ్చిన తరువాత నీ వెళ్ళేది తక్కెడో బిక్కుడో కాదు, అటు పరలోకమా ఇటు నరకమా, అటు పరలోకమా నరకమా. ఈ నరకపు శిక్ష నుంచి తప్పించడానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. నీ కోసం యేసుక్రీస్తు ప్రభు నరకపు శిక్ష నుంచి తప్పించడానికి నీ కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టాడు, నీ కోసం సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు, నీ కోసమైన ప్రాణం పెట్టాడు, నీ కోసమైన తను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. నేరస్తుల మధ్యలో నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడిగా ఎంచబడ్డాడు, పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు పాపుల మధ్యలో పాపిగా నిలబడ్డాడు, శాపము లేని యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహి నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడాడు. సకల మనుషుల యొక్క పాప దాహార్తి తీర్చడానికి ఆయన నీ కొరకు నా కొరకు దాహము దాహమని కేకలు వేశాడు. గుక్కడి నీళ్లు కూడా నా యేసయ్య నోచుకోలేకపోయాడు, కారణం నా పాప శాపాన్ని బట్టి. ఈ రాత్రి నీ పాప శాపము విరవగలిగిన శక్తి ఒక్క నజరేయుడైన యేసు రక్తానికి మాత్రమే ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు రక్తానికి మాత్రమే నీ పాపాన్ని విరవగలిగిన శక్తి ఉన్నది. అందుకే వాక్యంలో రాయబడింది, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులు చేయును. మన పాపములను ఒప్పుకునేయడం నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేయబడింది రాయబడింది. అందుకే రోమన్స్ 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. Those who stand and before the Lord, they will not be punished. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ రాత్రి నీ శిక్షను కొట్టివేయగలిగింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ రాత్రి నేను పరలోకానికి చేర్చగలిగింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ రాత్రి నీ ఆత్మను అనగా మోక్షానికి చేర్చగలిగింది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన గాక వేరొక రక్షకుడు భూలోకములోనే లేడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే రాజు.